असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఈ ప్రసంగం గురించి చాలామంది ఇక్కడున్న చాలామంది ఎదురు చూశారు. వారి గురించి ఎంతో కాలంగా వింటూ ఉన్నాము. ఈ సమయం వచ్చేసింది. శ్రీ శివరామ దీక్షితాచల గురు పరంపర గురువులు సభా సామ్రాట్ శ్రీ 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 పూర్ణానంద బ్రహ్మానందరెడ్డి స్వామి గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి ఘనమైన కరతాళ ధ్వనులతో జయ జయ ధ్వానాలతో వారిని ప్రసంగించాలని కోరుకుంటూ गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः क्षराक्षरोपाधिरहित सिद्धांतं पूर्णबोधोपदेशिक श्री अमलानंद वेंकट स्वामी रेड्डार्य सद्गुरुभ्यो नमो नमः अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यम ओंकारपीठ पर्यन्तं वंदे गुरु परंपरं द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः ఈరోజు మనందరికీ చాలా శుభదినం. ఈ హైదరాబాద్ మహాపట్టణంలో మనము సనాతన కాహలి అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ సంస్థను స్థాపించినటువంటి దివ్యమూర్తిత్వం కలిగిన శ్రీ రమణమూర్తి స్వామి ఆధ్వర్యంలో మరియు పెద్దలు సనాతన సాంప్రదాయ విశిష్టతను తెలుసుకొని స్వామి చెప్పిన ఉపన్యాసం విన్నాం. మనము అందరినీ కలుపుకొని సమిష్టి భావనతో విశ్వమానవ ఐహిక ఆముష్కిక పురోగమనాన్ని నిరంతరము కోరుతూ ఏమాత్రము కించజ్ఞత్వ గుణాలు లేకుండా సర్వులు ఈ సనాతన ధర్మాన్ని అనుభవించి ఆనందించి తమకున్నటువంటి అభిమాన అనురాగ అవివేక అవిద్యలను పోగొట్టుకొని సర్వకాలాలలో పరమానంద భరితమైన సుఖాన్ని అనుభవించాలనే సుసంకల్పంతో తమ జీవిత పర్యంతము సేవ చేస్తున్నటువంటి మహనీయులు నిశ్చలాంబ నారాయణమూర్తి గారు మరియు నిరంతరము భగవద్గీతను ప్రచారణ చేస్తూ మానవుల్లో అజ్ఞాన వివేకాన్ని పోగొడుతున్నటువంటి మహనీయులు మోహన్ రావు స్వామి గారికి మరియు సర్వ సమానత్వాన్ని చాటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని హైందవ సాంప్రదాయ విశిష్టతను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహనీయులు రామానుజాచార్యులు వారి దివ్య శుభాశిష్యులు పొంది ఆ భావజాలాన్ని నేటి సమాజంలో ఉన్నటువంటి జాతి మత కుల భాషా వర్గ భేదాలను పోగొడుతూ అందరూ ఆ స్వామి పొందిన దివ్యత్వాన్ని పొందాలనే సుసంకల్పంతో పనిచేస్తున్నటువంటి మహనీయులు భవానీ ప్రసాద్ గారి దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ, అలాగే సోదరులు నిరంతరము అన్నమయ భావజాలాన్ని పునికి పుచ్చుకొని బ్రాహ్మణోత్తములపైన శూద్రులపైన మరియు వైశ్యులు క్షత్రియులపైన పడే ఎండ గాలి అన్నీ సమానంగా ఉన్నప్పుడు ఎందుకునైనా జాతి మత కుల భాషా భేదాలని నిరంతరము తప్పించి మానవ లోకము
శాశ్వతమైనటువంటి నిర్మలమైనటువంటి అంటే ద్వేషము, అసమానత్వము, అలజడి, అసహనము పోగొట్టుకొని నిత్య తృప్తిని, నిత్యానందాన్ని అనుభవించాలని తమ జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తులు విజయశంకర స్వామి మూర్తిత్వానికి చాలామంది సభలో నాకు తెలియదు, పేరు పేరున వారందరి పాదపద్మములకు నా ద్వాదశి శిరస సాష్టాంగ దండ ప్రణామం చెప్పుకుంటూ సహాత్మ స్వరూపులైన మీకు ఇహముల అష్టైశ్వర్య భోగఫలాలు కలుగుతూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క శుభాశీస్సులు మీరు అందరూ పొంది పరములో పరమానంద భరితమైనటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి పెద్దలు, తేజోమూర్తులు, విజ్ఞానమూర్తులు, జగదధిష్టాన పరమానందాన్ని పొందిన మహనీయులు ఇటువంటి వారి సన్నిధానంలో మనం ఉండడము, మీకు నాకు ఆ పెద్దల శుభాశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఏ కోణంలో చూసినా మనం అదృష్టవంతులము. ఎందుకు అంటే భౌతిక సంపదలు శాశ్వత స్థిరమైన ఆనందాన్ని, శాంతిని, సుఖాన్ని ఇవ్వలేవు. అవి బాగా తెలుసుకున్న మహనీయులు ఎందరినో సమకూర్చి ఈ సమావేశ హాల్లో మన పెద్దలైనటువంటి రమణమూర్తి స్వామి పెట్టారు. ఇక్కడికి వస్తానే మంచి అనుభూతి, వాళ్ళ శుభాశిష్యులు, వాళ్ళ సుసంకల్పాలు మన పైన ప్రసరణ జరిగి సనాతన మన పెద్దలు ఏ భావాన్ని అందిపుచ్చుకున్నారో అవన్నీ కూడా మనకు కలగాలని మనసవాచ కోరుతూ ఈరోజు సద్గురు కృపకు పాత్రులమై అన్ని కాలాలలో అనహంకార స్వరూపులమై ఏ విధమైనటువంటి అలజడి లేకుండా మరణములో, మూర్ఛలో, సమాధిలో, నిద్రలో, మరుపులో ఏ విధమైనటువంటి ఇందాక పెద్దలు చెప్పారు రమణమూర్తి స్వామి, ఆకాశముతో ఏర్పడినది జ్ఞానము, వాయువుతో ఏర్పడ్డది మనస్సు, అగ్నితో ఏర్పడ్డది బుద్ధి, జలముతో ఏర్పడ్డది చిత్తము, పృథివితో ఏర్పడిండేది అహంకారం. ఇవైదు అణిగిన చోట ప్రశాంతత, ప్రసన్నత, నిర్మలత్వము, నిశ్చలత్వము ఉంటాయి. అవన్నీ భౌతికంగా ఎన్ని ధనకనక వస్తు వాహనాలు ఉండినా ఆ పంచభూతాలతో ఏర్పడ్డ జ్ఞాన, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు అనగవు. అవి ఇంకా ప్రకోపింపబడతాయి. ఎక్కడైతే పెద్దల సన్నిధానంలో ఈ విద్యను ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే విద్యను అనుభవిస్తారో, అనుష్ఠాన పద్ధతిలో ఆచరిస్తారో వారికి అవి ఏమి పని చేయవు. అవి పని చేయనటువంటి వారే పరమాత్మ స్వరూపుడు. ఇటువంటి స్థితిని మనకు కలిగించిన వారు మన పెద్దలు. వారిని ఒకసారి మనం స్మరించుకోవాలి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహదభ్యో నమో గురుభ్య సర్వోపప్లవ ప్రజ్ఞానగణ ప్రత్యగార్థో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత అని పెద్దలు చెప్పారు. సత్పురుషుల సాంగత్యం ఎవరైతే చేస్తారో వాళ్ళకి జ్ఞానము, ఈ ఉన్నతమైన భావజాలము లభిస్తుంది. ఓం అనగా అకార, ఉకార, మకార అర్ధమాతృకులతో ఉన్నటువంటి స్వరూపమే నేను. యథార్థము తెలిసిందనుకో ఆ స్వామిగారు చెప్పినట్లు మనలో ద్వేషము, అసమానత, అలజడి, అహంకారము ఇవన్నీ సర్వనాశనం అవుతాయి. నేనే ఈ సృష్టికి పరమాత్మ స్వరూపుడును. పరమాత్మ స్వరూపుడునైన నేను ఎవరికి నమస్కారం చేస్తానో ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో ఈ బ్రహ్మ విద్యకు, ఈ సాంప్రదాయానికి కర్త ఎవరైతే ఉండారో వారినే వేదమాత బ్రహ్మానందపరులు, బ్రహ్మస్వరూపులు అంటారు. ఇది తెలుసుకున్నవారు అంటే దేహాత్మ బుద్ధిని విడనాడి పరమాత్మ బుద్ధితో ఎవరైతే మమేకమవుతారో వారిని ఈ బ్రహ్మ విద్యకు వారసులుగా మన పెద్దలు పరిగణించారు. అటువంటి వారసత్వ బ్రహ్మ విద్య స్వరూపాన్ని పొందిన గురువులను మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో సర్వోపప్లవరహిత మానవునికి స్వాభావికంగా ఉన్నటువంటి విప్లవములు, ఉపద్రవాలు, ఇందాక ఈ సంస్థ ఏమి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది, మానవునికి స్వాభావికంగానే అజ్ఞానము, అవివేకము, అంధకారము, అభిమానము ఇవన్నీ కూడా వయసు పెరిగే కొద్దీ పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే సమాజంలో ఆ భావజాలముతో ఉన్నటువంటి పరిసరాలతో వీడు మమేకమై ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ సమాజంలో ఉన్నాము, మతభేదం ఉంది, జాతి భేదం ఉంది, కుల భేదం ఉంది, వర్గ భేదం ఉంది, లింగ భేదం ఉంది, అహంకార అభిమానాలు అన్నీ ఉన్నాయి. వాడు పెంచుకుంటూ వస్తాడు వయసు పెరిగే కొద్దీ.
అవన్నీ నశింప చేసుకోవాలి, మనము మన సహజ స్థితిని మనం పొందాలి అంటే ఈ విప్లవాలన్నీ పోవాలంటే స్వాభావికంగా ఎవరూ పోగొట్టుకోలేరు. పోగొట్టుకున్నటువంటి ఇటువంటి మహనీయుల సన్నిధానంలో వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ సాహిత్యాలను ఎవరైతే బాగా మనన చేస్తారో, వింటారో, చదువుతారో, ఈ బ్రహ్మ విద్యను తెలుసుకునేది చాలా సులభం. ఇక్కడ మనకు ఉపమానం నిచ్చలాంబ నారాయణమ్మ గారు. ఆమెకేమి చదువు రాదు, గురువును ఆశ్రయించి గురువు ద్వారా ఇందలి నిర్ణయాత్మకమైనటువంటి వస్తునిశ్చయమైనటువంటి ప్రబోధన ఆమె తెలుసుకున్నది. ఆమె ముఖము బ్రహ్మానంద కళలతో ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా ఆరోహణ అవరోహణ లేకుండా, ఏ విధమైన ద్వేషము లేకుండా, అజ్ఞాన అవివేకాలు లేకుండా, తొందరపాటుతనం లేకుండా ఉంటుంది. దీనికి చదువు ఏం ప్రధానము కాదు. గురు కృప ఉంటే గుడ్డివాడు చూడగలుగుతాడు, చెవిటివాడు వినగలుగుతాడు, కుంటివాడు నడవగలుగుతాడు. గురు కృప ఉండాలి. మనకు జాతి తక్కువ, కులం తక్కువ, నాకు విద్య తక్కువ, ఇవన్నీ కూడా న్యూన్యతా భావాలు మనలో ఉండకూడదు. నేను ఎందుకు చేయలేను? స్వామి వివేకానంద చెప్పాడు, ఎవరికైనా అకుంఠితమైనటువంటి పట్టుదల ఉండాలి, నేను చేయగలను అనే విశ్వాసం ఉండాలి. అలాగే మనకు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వామి సార్ గారు కూడా చెప్పాడు, ఒకడు లక్ష్యం పెట్టుకోవాలి, ఆశయం పెట్టుకోవాలి, దానికోసం కష్టపడితే అది సిద్ధిస్తుంది అని సులభంగా చెప్పారు పెద్దలు. ఈ విప్లవాలన్నీ స్వాభావికంగా ఉండేటివి పోయి ప్రజ్ఞానమే బ్రహ్మము, అదే నా స్వరూపము అని తెలుసుకొని చివరిగా అహంకారాన్ని కూడా వదిలింపజేసే సాంప్రదాయము మన సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయాన్ని దేదీప్యమానంగా పండితులకే కాకుండా పామరులకు కూడా అందించినటువంటి మన గురు పరంపర గురువులను ఒకసారి స్మరించుకుంటూ, వారు విశ్వమానవ కళ్యాణాన్ని కోరి ఆబాల గోపాలము తెలుసుకోవాలనే సుసంకల్పంతో ఈ విద్యను అందించారు. అందులో మనము ప్రవేశించి తెలుసుకొని ఈరోజు ఈ స్థితిని అనుభవిస్తున్నామంటే వారు పెట్టినటువంటి భిక్షగా భావించి కృతజ్ఞతాపూర్వకంగా వారికి నమస్కరించుకుంటూ, ఎందుకు అంటే మనము ఈ పెద్దల సన్నిధానములో ఈ ఆధ్యాత్మిక సుసంపన్నమైన విద్యను ఎప్పుడైతే వింటామో, ఒక అబ్బాయి 12 సంవత్సరాలు గురుసేవ చేసి బోధనంతా తెలుసుకొని ఇంటికి పోయాడు. గురు సన్నిధానంలో నువ్వు పొందిన శాంతి ఏమి, సుఖమేమి అని అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు. అప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు. దాని అర్థం చెప్పు నాయన అన్నారు వాళ్ళు. మామూలుగా మనమందరము పరమాత్మ స్వరూపులమే. మనకు తెలియక ఈ కనబడే శరీరమే, ఈ 96 తత్వాలతో ఉండే ఈ యంత్రమే నేననే భావనతో ఉంటాము. ఈ విధంగా ఉండడం వల్ల మన పరమాత్మ అయినటువంటి ఆత్మ 3 రకాలుగా దుఃఖానికి లోనవుతుంది. ఒకటి ఆధ్యాత్మికము, ఒకటి ఆదిభౌతికము, ఒకటి ఆదిదైవికము. ఈ 3 రకాల దుఃఖాల నుంచి మానవుడు విముక్తి పొందాలి అంటే సద్గురువును చేరి అసత్తైనటువంటి శరీర ప్రపంచాలను విచారించి ఇవి సారహీనమైనవి, ఇవి సత్యము కాదు, శాశ్వతము కాదు, వీటిని నడిపే వస్తువే పరమాత్మ, అదే నేనని భావించాలి. వాడు స్వర్గానికి పోయినట్లు. తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి. ఎంతటి మానవుడైనా చెప్పారు పెద్దలు, ఆత్మ ఎందున మాయ ఆరోపితంబయ్యే, మాయ ఎందున అజ్ఞానం అప్పుడు కలిగే, అజ్ఞానమందున అవివేకం అమరబుట్టే, అవివేకమందున అభిమానము, అభిమానమందున రాగాదులు, రాగాదుల వలన కర్మము కలిగి, కర్మ వల్ల కడలేని సుఖదుఖ మూలమైన ఈ దేహంలో మానవుడు జన్మించి దేహమే నేనని అనుకోవడమే తమస్సు, చీకటి. ఈ చీకటి నుంచి మనం వెలుగులేకపోవాలి అంటే స్వశక్తితో పోలేము. ఆ విధంగా పోయిన వారి సహాయం పొందడం, ఆ విధంగా ఓ తల్లిదండ్రులారా నేను అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులేకి వెళ్ళాను మా గురు కృప వల్ల. మృత్యోర్మా అమృతంగమయ, శరీరానికి చావు ఉంది, ఈ శరీరాన్ని నడిపించే పరమాత్మకు చావు లేదు. ఇప్పుడు ఇక్కడ పైన ఉండే గురువులందరూ, ఇక్కడ కూర్చోండే మహనీయులందరూ జనన మరణం అనే ధర్మాలకు లోనైనటువంటి ఈ దేహము నేను కాదని, ఈ దేహాన్ని నడిపే పరమాత్మ స్వరూపమే నేనని అనుకోవడమే మృత్యుతత్వము నుంచి అమృతతత్వములోకి ప్రవేశించినట్లు. ఇట్లా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళకు దుఃఖమే ఉండదు, వారికి అసంతృప్తి ఉండదు, అలజడి ఉండదు, ద్వేషము ఉండదు.
ఇటువంటి స్థితిని పొందిన వారే మన భారతీయులు. ఇటువంటి ఘనమైన చరిత్ర కలిగిన భారతదేశంలో మనమంతా జన్మించాం. మన భారతదేశంలో సత్యము కోసము, ధర్మం కోసము, న్యాయము కోసము, ప్రేమ కోసము, సేవ కోసము, సర్వజన హిత మిత మరియు సర్వజన అభివృద్ధి కోసము తమ జీవితాలను త్యాగము చేసిన మహనీయులు పుట్టిన దేశం ఇది. ఇటువంటి దేశంలో మనము పుట్టి ఆ పెద్దలు వారసత్వ సంపదగా మనకు అందించిన ఈ బ్రహ్మ విద్యను, ఈ సనాతన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే రెండు రకాలుగా అభిమానం పుడుతుంది మానవులకు. ఈ విద్యను తెలుసుకుంటే ఎలా పుడుతుందో తర్వాత చెప్పుకుందాం. ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించే వాడు ఎవరైతే బోధ వింటారో, వినే స్థానంలో ఉండేవారు చలనము లేని స్థితిలో బోధ వినాల. చెప్పేవాళ్ళు కూడా అదే స్థితిలో వినాలి. చెప్పారు పెద్దలు, గురుడు గురుబోధ ఎరింగించడి వేళ్ళ, శిష్యుడు ఎరిగడి వేళ్ళను, ఇరువురు వైశ్వానర కర్పూరము వలె వెలిగి అన్నాడు. గురువు చెప్పే బోధను అగ్ని వంటిది, తేజోమయమైనటువంటిది, అజ్ఞానాన్ని పటాపంచలు చేసే బోధ ఇది. మిగతా సినిమాలు సీరియళ్ళు ఒక హెచ్చుతగ్గులుగా మనం విన్నా చూసినా పర్వాలేదు. గురువులు చెప్పే బోధను చకోరక పక్షులు చంద్రకిరణాలకు, చాతక పక్షులు సూర్యకిరణాలకు, లేత లేత యుగుళ్లకు కోయిలలు ఎదురు చూసినట్లు మనము కూడా గురువులు చెప్పే బోధకు ఎదురు చూసి జాగ్రత్తగా బోధ వినాలి. అప్పుడు ఇది అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది ఈ విద్య. ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో ఆ రాజుకు సేవ చేసే ఒక డప్పు కొట్టుకొని జీవించే హరిజనుడు ఉండేవాడు. ఆ రోజుల్లో రాత్రిపూట కూడా పనులు చేసేవాళ్ళు. రాత్రి 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4, 5, 6 వరకు. వాళ్ళకి అప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి ఈయన డప్పు కొట్టి 1వ జాము 2వ జాము అని రాజ్యంలో ప్రజలందరినీ లేపేవాడు. ఆ హరిజనునికి ఒక కుమారుడు కలిగాడు. ఈ భౌతిక చదువులు ఎన్ని చదివినా కూడా మానవునికి స్వార్థము, అభిమాన, అనురాగ, అహంకారాలు అనేక కోణాల్లో పెరిగిపోతాయి. ఇవన్నీ పోయి వీళ్ళు కదా ఏ ఉద్దేశంతో పెట్టారో మానవునికి ద్వేషము లేకుండా, అసమానత, అలజడి, అలసట, స్వార్థము ఇవన్నీ లేకుండా నిర్మలాంతఃకరణ కలగాలనే సుసంకల్పంతో ఆ డప్పు కొట్టే హరిజనుడు తన కుమారుని గురుకుల వాసంలోకి పంపించాడు. అక్కడ గురువు నాయన ఈ విద్య ఎందుకు లేనాయన, భౌతిక విద్యలు చదివించు అని చెప్పాడు. వద్దు స్వామి, లౌకికమైన చదువులు చదివితే స్వార్థము మరియు సమాజానికి హితకరమైన పనులు చేయలేరు. నీ దగ్గర చదివిస్తే వీడు లోకానికి మంచి చేసేదే కాక తాను కూడా బ్రహ్మానంద స్థితిని పొందుతాడు అంటే కరుణామయుడైన గురువు ఆ శిష్యుని తన దగ్గర 12 సంవత్సరములు పెట్టుకుంటాడు. చూడండి, మన సాంప్రదాయాన్ని మనం ఆలోచన చేస్తే పూర్వకాలంలో గురుకుల వాసములు ఏ ఫీజులు ఉండవు, ఏ విధమైన జాతి కుల భాషా భేదాలు ఉండవు, ఎవరికైనా అడ్మిషన్లు ఉండేటివి. ఈ పిల్లవానికి అడ్మిషన్ ఇచ్చాడు అక్కడ గురువు. 12 సంవత్సరములు ఈ పిల్లవాడు గురువు దగ్గర మేలుకొలుపులు, నిత్యానుష్ఠానము, గురుగీతలు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వివేక చూడమని, విచార సాగరము ఇటువంటి సద్గ్రంథాలన్నీ కూడా పఠన చేసి సంపూర్ణ విద్యా వికాస స్వరూపుడైనాడు ఆ పిల్లవాడు. మనమేమనుకుంటామంటే మామూలుగా కార్లు, మంచి మంచి ఫ్లాట్లు, భోగభాగ్యాలు ఉంటే ఇదే జీవితానికి తోడు అనుకుంటాము. అవి తోడు శాశ్వత సుఖాన్ని ఇవ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు. ఎవరైతే తన హృదయంలో సనాతన సాంప్రదాయ ఈ విద్యను తోడుగా పెట్టుకుంటారో వాడు అన్ని కాలాల్లో నిర్మలుడై ఉంటాడు. అది అఖండమైన దేదీప్యమానమైన సంపద, తరగని సంపద. అది ఆ సంపద అంతా ఈ పిల్లవాడు గురువు ద్వారా నేర్చుకొని ఇంక ఇంటికి పోయి నాయన మన సాంప్రదాయం ఎలా ఉంటుంది అంటే అచల గురు సాంప్రదాయము. ఇది బ్రహ్మచర్యము కాకుండా గృహస్థాశ్రమంలో ఉంటూ స్వార్థము లేకుండా నిస్వార్థంగా పరాన్న భుక్తులు కాకుండా స్వయం పోషకులుగా ఉంటూ ఏదో విద్య లేదా వ్యవసాయమో లేదా ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ జీవించే పద్ధతి మాకు మా గురువులు నేర్పిస్తారు. అటువంటి పద్ధతుల్లో నువ్వు వివాహం చేసుకొని కులకాంతను సృష్టికి 5-6 మందిని సంతానం ఇవ్వనైనా, ఒకరిని ఇద్దరిని ఇవ్వకూడదనైనా, వాళ్ళు ఉండొచ్చు పోవచ్చు. ఈ విధమైన నువ్వు స్థితిలో ఉండిపోని గురువు శుభాశిష్యులు ఇచ్చి పంపిస్తాడు. ఆ పిల్లవాడు వస్తాడు. ఈ పరిపూర్ణ బోధ ఎరిగిన వారి హృదయం నిర్మలంగా, నిశ్చలంగా, షోడశ కళాస్వరూపమై ఉంటుంది. వాళ్ళ దగ్గర ద్వేషము, అభిమాన, అనురాగాలు, అహంకారం ఇవి ఉండవు. ముందే మనం ఒక శ్లోకంలో చెప్పాము, ప్రజ్ఞానగణ ప్రత్యగారితో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత, నేననే అహంకారాన్ని కూడా రహితం చేసేది ఈ బోధ. ఈ పిల్లవాడు ఆ విధంగా తల్లిదండ్రుల మాట వింటూ ఉంటే ఒకరోజు వాళ్ళ తండ్రి వేరే ఊరికి వెళ్తాడు. భయంకరమైన వర్షం వస్తుంది. ఆ మధ్యలో ఒక నది దాటి రాలేకపోతాడు. రాత్రి 1వ జాము అవుతుంది.
ప్రజలను మేలుకొల్పాలి, డప్పు ఎవరు కొడతారు అని తల్లి బాధపడుతూ ఉంటే పిల్లవాడిని నేను కొడతానని డప్పు తీసుకుంటాడు. నీకెప్పుడు వచ్చు అంటే పరిపూర్ణ బోధ ఎరిగిన వారికి బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది, అన్నిటినీ సమన్వయం చేసుకుంటారు, అన్ని కాలాలతో మమేకమవుతారు, ఆ స్థితిగతులు వస్తాయి. గురు కృప ఉంది కాబట్టి. ఆ పిల్లవాడు డప్పు తీసుకొని ఆ రాజ్యంలో కొట్టుకుంటూ రాజు మేడపైన రాజభవనంలో ఆలోచిస్తూ ఉంటాడు. మామూలుగా 5-6 గుణాలు ఉండేవారికి నిద్ర రాదు. వ్యభిచారం చేసేవారికి, దొంగతనం చేసేవారికి, విపరీతమైన ఆశాపాశ ఉండేవారికి, జూదమాడేవారికి, శత్రుభయం ఉండేవారికి, రోగాలు ఉండే వాళ్ళకు నిద్ర రాదు. ఈ రాజు కదా, ఆయనకు శత్రుభయం ఎక్కువ, నిద్ర లేకుండా మేలుకొని ఉంటాడు. అప్పుడు పిల్లవాడివి 1వ జాములో డప్పు తీసుకొని కొడతాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖ పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త. ఆ రోజుల్లో వాడుక భాష సంస్కృతం కాబట్టి రాజు ఆ శ్లోకం వింటాడు. బలి బాగుంది, ఇది కొట్టి వచ్చేస్తాడు పిల్లవాడు. ఆయన అర్థం విచారిస్తాడు. జన్మ దుఃఖం, పుట్టుకే దుఃఖం ఈ మానవ జన్మ. తరువాత జరా దుఃఖం, ముసలితనం దుఃఖము, మరణము దుఃఖము. ఈ సంసారం ఎడలేని సంసారం చేయాలి. మనం పరమాత్మ స్వరూపులమైన దేహంతో సంసారము, కుటుంబంతో సంసారము, వ్యావహారికంగా సంసారాలు చేస్తూ ఇది కూడా అబద్ధమే. గృహం నాస్తి, అర్థం నాస్తి, అంతా అబద్ధమే కదా. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు అని ఆసన్నమైనప్పుడు ఎక్కువ చెప్పనవసరం లేదు, ఒక మాటతోనే తెలుసుకుంటారు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయాడు. నేను దేవుణ్ణి చూడాలి స్వామి అన్నాడు. ఆయన నవ్వాడు. గురువుగారు, ఇంత చిన్న వయసులో ఎందుకు నాయన దేవుణ్ణి చూసేది నువ్వు అని, మా మహిమ గరిమ అలాగే మా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం ప్రసాదిస్తాను, సృష్టిలో అన్నీ అనుభవించి మళ్ళీ రాపో అంటాడు. అప్పుడు ఈ వివేకానందుడు నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే, అంతవరకు నేను గ్యారంటీగా ఉంటానని హామీ ఇస్తే నేను ఆ పనులన్నీ చేసి అనుభవించి వస్తాను అంటాడు. గురువు గారు ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఫ్యాన్కి ఇస్తారు, కారుకి ఇస్తారు గ్యారంటీ, దేహానికి ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వలేరు. పాంచభౌతిక దుర్బలమైన కాయం ఇది, ఎప్పుడూ పోయేది ఎరుగలేక శతవర్షములు చెప్పారు, ఇది గ్యారంటీ కాదని. గురువు కరుణామయుడు కాబట్టి రామకృష్ణ పరమహంస గారు, నాయన ఒక్క మాటలో చెప్తా, నువ్వు చాలా తీవ్ర మోక్షాపేక్షతో ఉన్నావని, చూడబడే స్థానంలో ఉండేది దేవుడు కాదు నాయన, చూసేవాడే పోరా దేవుడు అన్నాడు. ఒక్క మాటే. ఏమన్నాడు? ఇది మీరందరూ బాగా వినాలి ఈ పాయింట్. చూడబడే స్థానంలో ఉండే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, దుమ్ము, ధూళి, శకలాలు, ఈ పంచభూతాలు అవి ఏవైనా సరే అది దైవత్వము కాదు, చూసేవాడే దేవుడు. ఆలోచన చేశాడు. బ్రహ్మాండం బద్దలయ్యే వరకు నాలో ఉండి చెవుల ద్వారా శబ్దాలను ఎవరు చూస్తున్నారు? చర్మం ద్వారా స్పర్శను, నేత్రముల ద్వారా రూపాన్ని, నాలుక ద్వారా రుచులు, ముక్కు ద్వారా వాసనలు, నోటి ద్వారా పలుకులు, చేతుల ద్వారా కర్మలు, కాళ్ళ ద్వారా నడవడము, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనస్సు ద్వారా సంకల్ప వికల్పములు, బుద్ధి ద్వారా నిశ్చయము, చిత్తము ద్వారా చింత, అహంకారం ద్వారా అభిమానపడము నేనే కదా. ఆహా, నేననే వస్తువే దైవము అని ఆయనకు అర్థమైపోయింది. ఎవరికి? వివేకానందుడికి ఒక్క మాటలోనే. ఆ మాట అర్థం చేసుకొని ప్రపంచమంతా ఉర్రూతులూగించాడు. ఆయన ఉపన్యాసాలు మైకి తీసుకుంటే అన్ని మతాలు, కులాలు, ఎంతటి వారైనా సరే విని అంత శక్తిని పొందినాడు ఒక్క మాటతోనే. ఆ చూసేవాడే దేవుడు. ఆ చూసేవాడు మానవులలోనే అధికంగా ఉన్నాడు. మానవ సేవే మాధవ సేవ అన్నాడు మహానుభావుడు. ఏమన్నాడు? చూడు, సమానత్వం ఆయనలో ప్రవేశించా లేదా? ద్వేషం ఉంది ఆయనలో ఏమన్నా? నాకు వీళ్ళు మహమ్మదీయులు, వీళ్ళు క్రైస్తవులు, జైనులు, తురస్కులు, తరువాత బౌద్ధులు, యూదులు అనే భేదభావం వచ్చిందా? ఇది సనాతన హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనం. ఇది హైందవ సంస్కృతి యొక్క గొప్పతనం. ఒక్క మాటతోనే, ఎక్కువ చెప్పల, టన్నులు బోధ, ఇంతింత గ్రంథాలు ఏమి నేర్పల గురువు. ఒక్క మాటతోనే ఆయన ఆ మాటను పట్టుకొని చూసేవాడే దేవుడు కాబట్టి, ఆ దేవుడు సంతోషంగా ఉండాలి అంటే అందరికీ ఆహారం ఉండాలి, బట్టలు ఉండాలి, గృహం ఉండాలని ప్రపంచమంతా తిరిగి తన స్వార్థము ఏమాత్రము ఒక అనువంతైనా కూడా హృదయంలో పెట్టుకోకుండా ప్రపంచంలో ఉండే అందరికీ సేవ చేసిన మహనీయుడైన అంత గొప్పవాడు. అవును కదా, ఇదంతా కూడా అశాశ్వతము కదా అని వింటున్నాడు రాజు.
రెండో జాముకు వచ్చాడు పిల్లవాడు, మళ్ళీ రెండో జాముకు తీసుకున్నాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖ పునః పునః సంసార సాగర దుఃఖం తస్మాత్తు జాగ్రత్త జాగ్రత్త అనేది అర్థం చేసుకుంటూనే ఆ రాజు రెండో శ్లోకం పిల్లవాడు చెప్తున్నాడు. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్తు జాగ్రత్త జాగ్రత్త. ఆలోచన చేశాడు రాజు. మాతా నాస్తి, తల్లి శాశ్వతంగా ఉండదు. ఎంతో ప్రేమించి అభిమానించి మన కోసము సర్వస్వము ఒడ్డినటువంటి మహా తల్లి, నిస్వార్థపరురాలు తల్లి. అటువంటి తల్లి వయసు వచ్చి కాల ప్రవాహంలో మనకు నాయనా నేను శాశ్వతం కాదు, నీ సంసారం నువ్వు చేసుకో నాయనా, నీ నాస్తి అబద్ధమై వెళ్ళిపోతుంది. తండ్రి నాస్తి, తర్వాత అర్థం నాస్తి గృహం నాస్తి, అన్నీ అబద్ధమే, శాశ్వతమైంది సత్యమైంది లేదు. తస్మాత్తు జాగ్రత్త జాగ్రత్త, మేలుకో మేలుకో అంటున్నాడు. అవును కదా అనే రాజు మనమైనా ఒక మాట చెప్తానే అర్థం చేసుకోవాలి. ముందుండే అజ్ఞాన వివేకాలు వెంటనే వదిలిపెట్టాలి. చీకటి ఏ విధంగా వెలుగు వస్తానే తొందరగా తొలగిపోతుందో సమయం తీసుకోకుండా ఆ విధమైనటువంటిది ఉండాలి. మూడో జాముకు వచ్చాడు పిల్లవాడు. కామక్రోధ లోభో దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్తు జాగ్రత్త జాగ్రత్త అని కొట్టాడు డప్పు. రాజు విన్నాడు. మానవునిలో జ్ఞానాన్ని అభివృద్ధి కాకుండా జ్ఞానానికి అడ్డుపడుతూ ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మదము మత్సర్యం అనే ఈ దొంగలు లోపలే ఉంటారు. ప్రహ్లాదునితో వాళ్ళ నాన్న చెప్తాడు హిరణ్య కశ్యపుడు, రే విష్ణువు లేడు, ఎక్కడున్నాడు, మన దెబ్బకు పారిపోయినాడు, నన్నే స్మరించు నాయనా అంటాడు. నువ్వు అంత అర్హునివి కాదు నాన్న, లోకములన్నీ గడియలో జయించవచ్చు. ఈ బయట ఉండే అతల వితల సుతల తలాతల రసాతల మహాతాల భూలోక భువర్లోక జనర్లోక మహర్లోక తపోలోక సత్యలోకాలు, ఆ లోక పాలకులను, ఆ లోకములో ఉండేటువంటివన్నీ కూడా మనం జయించవచ్చు క్షణకాలములోనే. నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను, ఇంద్రియాధిపతులను, మనోబుద్ధి చిత్త అహంకారాలను నువ్వు జయించగలుగుతావా నాన్న? నువ్వు జయించలేవు. వాటిని నువ్వు ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు నీకు ఈ ప్రాణికోటిలో శత్రువులు లేరు అంటాడు. చూడు పిల్లవాడు ఏం బోధ తెలుసుకున్నాడు, ఎక్కువసేపు విన్నాడా? వాడేమన్నా ప్రహ్లాదుడు నవమాసాల్లో వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు, వాళ్ళ అమ్మ పేరేమి లీలా, సంతోషము. ఆయమని ఎవరో చెరబెట్టి తీసుకొని పోతా ఉన్నారు. ఎవరమ్మా? దేవేంద్రుడు. అప్పుడు అడ్డుపడ్డాడు. ఎవరు? నారదుడు. 8 గంటలకు ఏం సీరియల్, 9 గంటలకు ఏం సీరియల్ అంటే మీరు టకటకా చెప్తారు. అవి మనకే ప్రయోజనము ఉండదు. మనము మన పిల్లలకు మన ఇంట్లో చిన్నప్పుడే భగవద్గీత, ఖురాను, బైబిలు, వేదాలు, ఉపనిషత్తులు ఇంట్లో తీసి పెట్టాలి. చైనా బొమ్మలు, మలేషియా బొమ్మలు ఎత్తుకొని వచ్చి షోకేజీలు పెట్టి దుమ్ము ధూళి పెట్టి బ్యాక్టీరియాలు వచ్చేట్టుగా చేసి జబ్బులు పాలు కాకూడదు. మన ఇంట్లో ఎక్కడ చూసినా సద్గ్రంథాలు ఉండాలి, ఈ మహనీయులు రచించి పెట్టిన గ్రంథాలు. మన పిల్లలకు చిన్నప్పుడే నేర్పమని చెప్పాలి వాటిని. రే నీకు సైకిల్ తీసిస్తారా, నీకు 1000 రూపాయలు డబ్బులు ఇస్తారా, ఈ బుక్ చదువు, ఈ అధ్యాయం చదువు అని వానికి నేర్పాలి. చిన్నతనములో పట్టే విద్య మళ్ళీ పెద్ద అయితే పట్టదు. ప్రహ్లాదునికి గర్భంలో ఉన్నప్పుడు నారదుడు చెప్పాడు, ఓ అమ్మా ఎందుకు దుఃఖపడతావు, ఇదంతా అశాశ్వతము, శాశ్వతమైన నీకు మంత్రం ఒకటి చెప్తాను, ఓం నమో నారాయణాయ అనే మంత్రం చెప్పాడు. ఎవరు? నారదుడు. లోపల మూ అని మూగొట్టాడు వాడు. ఎక్కువసేపు వినలా బోధ కూడా. ఎవరు? ఏమని మూగొట్టాడు ఆ మహానుభావుడు? ఓం అనగా నేను అని అర్థం. నమో అంటే నమస్కరించేది. ఎవరికి? నారాయణాయ. నారములు అంటే తత్వములు. నారములు అంటే ఏమిటివి? అయనుడు అంటే వాటి మీద పయనించేవాడు. ఈ సృష్టిలో అన్ని తత్వాలపైన ప్రయాణం చేసేవాడెవడు? చెవుల పైన, చర్మం పైన, కన్నుల పైన, సమస్త విషయాలపైన ఎవరు ప్రయాణం చేస్తాడు? నారదుడు ఎక్కడున్నాడు? నేననేవాడే నారదుడు. 14 లోకాల్లో తిరుగుతాడంటే 14 లోకాలు ఎక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మొత్తం ఎన్ని? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ నారదుడు ఈ 14 ఇంద్రియాల్లో తిరుగుతాడు. ఆ నారదుడా తిరిగేది? ఈ నారదుడా? ఈ నారదుడే. ఈయనకి మనం నమస్కరించాలి అంటానే మూ అన్నాడు, బయటకు వచ్చినాడు. ఎవరు? ఎన్ని అలజడులు, అసంతృప్తులు, జీవితాన్నే పాడు చేయాలని వాళ్ళ నాన్న ప్రయోగాలు చేశాడో అతని పైన. మూగుట్టినాడు కాబట్టి వాళ్ళ నాన్న ఎన్నన్న చేయని, విషం ఇవ్వని, ఏనుగులతో తొక్కించని, సముద్రాల్లో పడదోయించని, అగ్నిగుండాల్లో బేయిని, ఓం నమో నారాయణాయ. చూడు అట్లా వినల్ల మనం కూడా.
ఎక్కువ టన్నులు చెప్పనవసరం లే. ఆ మాట విని ప్రపంచంలో ఎంత అశాంతి లేకుండా శాంతితో తృప్తితో భోగభాగ్యాలపైన ఎంత వైరాగ్యము కలిగిందో ఆ మహనీయునికి. ఆ విధంగా రాజు వింటున్నాడు. కామక్రోధ లోభ మోహములు అనేటివి హృదయంలో ఉంటే వాళ్ళే శత్రువులు. బయట ఎక్కడో విశ్రాంతి తీసుకోవాలి, నాకు నిద్ర రాలేదు, భోగభాగ్యాలు ధనకనక వస్తువాహనాలు ఉన్నాయి, ఎట్లొస్తుంది నిద్ర, ఎట్లొస్తుంది శాంతి, లోపల ఇవి లేకుండా చేసుకోవాలి. అప్పుడు అతనిలో అసంతృప్తి ఉండదు, అలజడి ఉండదు, నేననే గర్వము ఉండదు. భలే బాగా చెప్తున్నాడు, 4వ జాముకి ఏమొస్తాడు అని ఎదురు చూస్తున్నాడు ఎవరు? రాజు. మళ్ళీ వచ్చాడు పిల్లవాడు, డప్పు తీసుకున్నాడు, అద్భుతంగా చెప్తున్నాడు. ఆశయ బద్ధతే లోకా కర్మన బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త. ఈ పిల్లవానికి తెలుసు రాజు బాగా వినగలుగుతాడు, బేజారైపోయింది భోగభాగ్యాలు రాజ్యం పైననే. అందుకే ఎక్కడ ప్రయోజనం ఉంటుందో, ఎక్కడ ఉపయోగం ఉంటుందో అక్కడ ప్రయోగిస్తున్నాడు ఈ పిల్లవాడు. ఏమని చెప్పాడు ఈసారి? ఆశయ బద్ధతే లోకములో ఆశ అనేది బంధిస్తుంది ప్రతి ఒక్కని. బాలునైనా ఆ తరువాత వయసు చివరి చనిపోయే వరకు ఆశ ఎవరికి లేకుండా ఉంటుంది? ఆశ ఎవరికి లేకుండా ఉంటుంది అంటే ఈ బ్రహ్మ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఆశ ఉండదు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు నడిపే వాళ్ళకి ఏమైనా దేహం పైన కుటుంబం పైన ఆశ ఉందా? విశ్వమానవ కళ్యాణం జరగాలి, అందరూ ఈ బోధ తెలుసుకొని అనంతకాలపు తృప్తిని ఆనందాన్ని అనుభవించాలి. మానవునిలో నైజికంగా అంటే స్వాభావికంగా ఉండే అసమర్థత, అసమానత్వము, అసహనము, అలజడిపోయి నిర్మల స్థితి రావాలి అని. ఇవి ఎవరికైతే ఆశ అనేది లేకుండా ఉంటుందో ఉన్నంతలో తృప్తి పడాలి. చూడు, నేను ఎక్కువ చెప్పలేను మీకు. మనిషి 2 రకాలు ఉంటాడు. అంతా నేనే అనుభవించి సుఖపడాలనేవాడు 1వ వర్గం. 2వ వర్గము అనుభవించే వాళ్ళను చూసి సంతోషపడేవాడు. ఇప్పుడు మనం ఏ వర్గంలో ఉండాలి? 2వ వర్గంలో ఉండాలి. అనుభవించి అన్నీ పొందాలంటే వాళ్ళకి ఎన్ని తిప్పలు ఉంటాయి, సుఖం ఉండదు, శాంతి ఉండదు. మనము చూసి ఆహా మహానుభావులు ఎంత బాగా సభ పెట్టారు, ఎంత బాగా చెప్తున్నారని వినేది సులభమా, చెప్పేది సులభమా? వినేది సులభములే కల్లా సులభము. అన్ని చోట్ల కార్లలో తిరుగుతున్నారు, చూసి సంతోషపడదాం. అన్ని అనుభవిస్తున్నారు, పట్టు పితాంబరాలు, మంచి భోజనాలు, వాళ్ళని చూసి మనం అట్ట రావాలి. అప్పుడే అసహనము, అలజడి, అసంతృప్తి ఇవన్నీ తొలగిపోతాయి. నాకు లేవు, వాళ్ళకి ఇచ్చాడు, ఆ దేవుని ఇంటికి కంపగొట్ట, ఏం దుర్మార్గుడు దేవుడు అని ఏమేమో భావాలు పెట్టుకోకూడదు. ఇట్లా విశాల గుణం రావాలి అంటే ఓహో ఆశ అనేది మనిషిని బద్ధుని చేస్తుంది, వానిలో కర్మను పెంచుతుంది. ఈ కర్మరంగంలో ఆయుష్ జరిగిపోతుంది పూర్తి. మనకే చూడు, నాకు 54 ఏళ్ళు వచ్చాయి, అప్పుడే చూస్తాను. ఇట్లే ఉండే 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు నిద్రపోతుంది. ఉండే 50 సంవత్సరాల్లో తెలియని బాల్యము రోగాలతో ఉండే ముసలితనానికి సగం పైన సరిపోతుంది. ఉండేది కర్మకాండాలకు సరిపోతుంది. అందుకే మనం ఏ నిమిషమైనా ఏ సెకండ్ అయినా అలజడితో, అసంతృప్తితో, అభద్రత భావనతో ఉండకూడదు. ఆహా నా గురు కృప ఉంది, గురు రక్షణ ఉంది, ఇంతమంది పెద్దల యొక్క సద్గ్రంథ పఠనాలు చేసుకుంటూ హాయిగా ఉండాలని మనం అనుకోవాలి. రామునికి వివాహం జరుగుతూ ఉంది, జనకుడు ఆనందపడుతున్నాడంట. వశిష్ఠుడు చూసి జనక భలే ఆనందపడుతున్నావు, కోసల దేశాధిపతి మహా పుంసామోహన రూపుడు రాముడు, అంత అందగాడు, విలువిద్యలో మేటి, ఎంతో గొప్ప పరాక్రమవంతుడు, యువరాజు దొరికినాడని కదా నీకు సంతోషము అంటాడు. ఓ తిక్క గురువా, అది కాదు నా సంతోషము. నా రామునికి విశిష్టుడైన వశిష్ఠుడు గురువుగా ఉన్నాడు. ఆయన రక్షణలో దేదీప్యమానమైనటువంటి స్థితి నా కూతురుకు, నా అల్లునికి ఉంటుంది. భోగభాగ్యాలు కారే రాజుల రాజ్యములు కలిగిరి గర్వోన్నతి పొందిరి వారేది. ఎక్కడున్నారయ్యా వాళ్ళందరూ? ఆ గురు రక్షణలో త్రేతాయుగం అయిపోయాయి, ద్వాపర యుగం అయిపోయాయి, కలియుగంలో కూడా ప్రతి ఇంటిలో రామా రామా అంటున్నామంటే ఏం కారణము? ఆయన గురు కృప. అట్లా గురు రక్షణ కావాలి. అశాంతి, అలజడి ఇవన్నీ పోవాలి. ఆశ, ఈ కర్మ ఇవన్నీ కూడా ఆయుష్ తొందరగా అయిపోతూ ఉంది. నేను పొందవలసింది గురుకృప ఉంది అని గురు రక్షణలో గురుబోధకు మనం అంకితమై దీన్ని బాగా పట్టించాలి. దీనికేమి మన గృహము, మనం చేసే కర్మ అడ్డు రావు. మేము కూడా బ్రహ్మాండంగా టీచర్ ఉద్యోగం చేస్తున్నాం, 2 పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, అన్నీ చేస్తున్నాం. ఈ విద్యను రోజు ప్రొద్దున్నే 4:30కి లేచి భగవద్గీత చెప్తాను, 200 మంది వింటారు. మళ్ళీ స్కూలుకు పోయి మళ్ళీ వచ్చిన పుస్తకాలు రాస్తున్నాం. మళ్ళీ సాయంత్రము సబ్జెక్టులు నేర్పిస్తారు 2 గంటలు, దాంట్లో 200-300 మంది జూమ్లో ఉండారు. ఇవేమి సంసారానికి అడ్డు రావు. ఈ విద్యను మనం తెలుసుకోవాలి.
5వ జాముకు వచ్చాడు పిల్లవాడు. ఈసారి మళ్ళీ చెప్తున్నాడు. రాజు శ్రద్ధగా వింటున్నాడు. సంపద స్వప్న సంకాశ, యవ్వనం కుసుమోపమం, విద్యుత్తు చెంచల ఆయుష్, తస్మాత్ జాగ్రత్త అన్నాడు. మళ్ళీ అర్థమైపోయింది ఇతనికి, రాజుకు. ఏమని? సంపద స్వప్న సంకాశ, సంపదలన్నీ కూడా స్వప్నముతో సమానం. ఒక పేదవానికి కళ వచ్చింది, రాజు అయినట్లు భోగభాగ్యాలు ధనాగారాలు అన్నీ నిండిపోయినట్లు. మేలుకొని చూస్తే ఆడుండాడు. ఇట్లా మనం గురువు దగ్గర బోధ విచారణ చేసినామనుకో, ఈ సంపదలు ఇవన్నీ కూడా స్థిరము కాదు, శాశ్వతం కాదు. మనం అనుకుంటూ ఉంటాం. యవ్వనం కుసుమోపమం, పువ్వులో ఉండే వాసన ఎంతసేపు ఉంటుంది? విద్యుత్తు సంచల ఆయుష్ చూస్తే మేఘంలో వచ్చి ఉరుము మెరుపులు ఎంతసేపు ఉంటాయి? అట్లే కాల ప్రవాహంలో గతించిపోతాయి. మేలుకో రాజా మేలుకో అన్నాడు. అబ్బా, ఆ రోజు ఆమెకేమొస్తాడు అంటే పిల్లవాడు ఈ శ్లోకాలు చెప్పకుండా మేలుకొలువు చెప్తున్నాడు. రాజా మోసమాయను జీవ చూడగా మోహపాశములు అధికమాయను, గాసి జందగ చేసే నీ గతి కర్మమేమందు. ఓ రాజా మేలుకో, కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను, తిరిగి చూడగా అల్ప సుఖమని కలలో మురియుచు ఆడుచున్నావు. రాజా ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆలోచనలు చేసి అలసిపోతావు. ఇట్లా ఎన్నిసార్లు ఈ జన్మకు వచ్చావో, ఎన్ని భోగభాగ్యాలు అనుభవించావో. ఇప్పుడు మీరే బాగా ఆలోచన చేస్తాం. ఈ దేహాన్ని పెద్దలు పంచభూతాలతో నిర్మితమైంది. చనిపోయినప్పుడు ఇది పంచభూతాలతో కలిసిపోతుంది. కఠినాంశాలు భూమిలో, ద్రవ్యాంశాలు జలములో, తేజాంశాలు అగ్నిలో, చలనాంశాలు వాయువులో, అంతరేంద్రియాలు ఆకాశంలో కలిసిపోతాయి. నేననేది ఒకటి మిగిలింటుంది. ఇది ఎక్కడ కలిసిపోతుంది? సృష్టిలోకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీ అమ్మని అడిగినారనుకో మీ నాన్నని అడుగు అంటారు. నాయన్ని అడిగితే నాకేం తెలుసు నాయన అంటాడు. ఈ అసలు రహస్యము సృష్టిలో ఎవరూ చెప్పలేరు. ఇటువంటి సత్పురుషుల ద్వారానే మనం తెలుసుకుంటాం మన అడ్రస్. చనిపోయినప్పుడు ఎక్కడికి పోతాడు వీడు? ఇది ఎవరికి తెలియదు. అనేక జన్మలు ఎత్తుతూ ఈ మళ్ళీ జన్మకు వస్తే ఇదే రెడ్డొచ్చు మొదలెత్తుకొని ఆయన అన్నిట్లుంటుంది. ఈ బాల్యము, కుమారము, యవ్వనము, వార్ధక్యము, ఈ జబ్బులు, సాలీసాలని వ్యవహారాలు, అసంతృప్తి, భార్య, తల్లిదండ్రులు, హితులు, మితులు, శత్రువులు, ఎంతోమందితో మనం అలజడి పొందుతాం. ఇట్లా లోపల ఒక అలజడి ఉంటుంది, బయట ఒక అలజడి ఉంటుంది. ఇవి రెండు రూపం ఆపుకోవాలి అంటే నీకు వ్యవహార దక్షత రావాలి. వ్యవహార దక్షత రావాలి అంటే ఒట్టి మాటలతో రానే రాదు. ఇట్లా కోటి జన్మములు ఎత్తినా కూడా ఎన్ని దుఃఖాలు అనుభవించావోనైనా కల్పశతముల కన్న మిక్కిలి కాలం ఆగిపోయింది. నీకు రోజుకు 21,600 జరుగు హంసలు తరుగు ఆయువు రోజు తరిగిపోతూ ఉంది. దేహం అంటే కాలిపోయే వస్తువు, ఇది దహించిపోతూ ఉంది. దీంతో నువ్వు మేలుకోవాలి. లేనిపోని దుఃఖజాలము లోనబడి చెడిపోవుటెందుకు? ఎందుకు రాజా చెడిపోతావు నాయనా? నిజ గురుండగు సూర్యుడు ఇప్పుడు నిజముగా ఉదయించి చూడుమో. వచ్చాడు అసలు గురువు, నిజ గురువు వచ్చాడు. నిజాన్ని తెలుసుకో అంటానే రాజు సంతోషపడ్డాడు. ప్రొద్దున్నే పల్లకీని పంపించాడు. రాత్రి ఎవరయ్యా ఆ శ్లోకాలు చెప్పి డప్పు కొట్టిడేది పిలుచుకొని రాండి అని. ఆయనకు వాళ్ళ నాన్న కూడా వచ్చేశాడు. రాజు ఏం శిక్షేస్తాడో ఏమో. ఏం డప్పు కొట్టావు నాయనా? ఏమి డప్పు కొట్టలేదు, మీరు భయపడద్దండి, కూర్చోండి అని ముగ్గురు పల్లకీలో రాజు దగ్గరికి వచ్చారు. ఆ పిల్లవాడు ఇట్లా నడిచి వస్తూ ఉంటే ఆయన ముఖములో షోడశి కళలు ఉన్నాయంట. ఎవరి కళలో? ఆ పిల్లవానికి ఆ కళలు ఎలా వచ్చాయి? పట్టు చీరలు వేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, దేహం కొంచెం బాగా కనపడుతుంది, నగలు వేసుకున్నా. ముఖములో కళ రావాలంటే చీరలతో, నగలతో, కార్లతో, ధనకనక వస్తు వాహనాలతో రాదు. వాని యొక్క అంతఃకరణలో గురుబోధ అనే అద్భుత ప్రకాశమైనటువంటి వస్తువు ఉంది. ఎవరిలో? దేదీప్యమానంగా నేను రాజునో, నేను క్షత్రియుని ఆయన మర్చిపోయినాడు. దిగినాడు సింహాసనం. ఆయన్ను ఇప్పుడు కదా నాకు కదా మా వాళ్ళు పూజ చేసినట్లు సింహాసనం పైన కూర్చోబెట్టి పూజ చేశారు. ఎవరికి? చూడు, రాజుకుండే రాజరిక హోదా, రాజరికముతో వచ్చే అహంకారము ఆ పిల్లవాడిని చూస్తానే పటాపంచలైపోయినాయి. అట్లా గురుకృప పొందిన వారు ఆ విధమైన స్థితిగతుల్లో ఉంటారు. ఏం రాజా పూజ చేశావు, నీకేం కొరత అని అడుగుతాడు. ఎవరు? ఆ పిల్లవాడు. అప్పుడు రాజు చెప్తాడు, మాటి మాటికి నన్ను మేలుకో అన్నావు, మాటి మాటికి జాగ్రత్త అన్నావు నాయనా. నీ మేలుకొనే నీ శ్లోకాలు విన్నాను, నేను మేలుకొనే నేను వ్యవహారం అంతా చేస్తున్నాను కదా అని. అట్లా కాదు, మేలుకోవాల్సింది నిజం మేల్కగలగాలి. మనకు ఏం కలగాలి? నిజం మేల్కగలగాలి. ఆ నిజం మేల్క గురుకృప వలనే కలుగుతుంది. ఎలా కలుగుతుంది? మీరు భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగం అనే 9వ అధ్యాయం చూస్తే అక్కడ కృష్ణుడు చెప్తాడు అసలైన రహస్యం. ఎవరికి చెప్తాడు?
లేదు ఇక్కడ ఫోటోల్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. రమణ మహర్షి ఉన్నాడు మహానుభావుడు. ఆయన దగ్గరికి సదానంద అని ఓ భక్తుడు పోయాడు. స్వామి, నిజమైన బ్రహ్మం అంటే ఏమో చెప్పు అన్నాడు. ఇది మీరు శ్రద్ధగా వినాల. నిజమైన బ్రహ్మం అంటే ఏముంది నాయన, నువ్వు కొద్దిసేపు ఆలోచన చేయి, నీకు తెలియజేస్తాను అని వంట చేసిండే ఆమెను పిలిచి, ఎవరమ్మా వంట చేశారు అని అడిగాడు. ఏం చెప్పింటుంది ఆమె? నేనే అని చెప్పింది ఆమె. ఆ వంటకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చిండి అతన్ని పిలిచి, ఎవరు నాయన తెచ్చినాడు అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు? నేనే అన్నాడు. ఆ వంటకు కావలసిన కట్టెలు తెచ్చిండే వాళ్ళని పిలిచి, ఎవరు నాయన అన్నాడు. నేనే అన్నాడు. ఈ ఆశ్రమం ఎవరు నడుపుతుండేది? ఎవరు రమణ మహర్షి అంటే నేనేం చెప్తాను ఆయన అన్నాడు. నేనే అని చెప్తాను. అక్కడ ఆ విధంగా 10 మందిని రకరకాల పనులు చేసే వాళ్ళని పిలిచి చెప్పాడు, అడిగాడు. అందరూ ఏమన్నారు? నేనే అన్నారు. ఆహా, ఏమిరా శిష్య, నేను చెప్పిండే మాటల బోధ నీకు అర్థమైందంటే నాకు కాలేదు అన్నాడు. అందరిలో ఉండి ఏ వస్తువైతే నేను 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 అంటా ఉందో అదేరా బ్రహ్మం అన్నాడు. దేహాలు వేరువేరుగా ఉండొచ్చు, స్త్రీ రూపములో, పురుష రూపములో, నపుంసక రూపములో, షండ రూపములో, కొర్జ రూపములో, బాల్య, కుమార, యవ్వన, ముసలితనంలో దేహాలకు వేరువేరుగా కనపడవచ్చు. అయితే ఈ దేహం అనే క్షేత్రాన్ని నడిపే క్షేత్రజ్ఞుడు ఒకడే. ఆ క్షేత్రజ్ఞుడు బయట ఎక్కడో లేడు. ధ్యానము, జపము, తపము, యజ్ఞం అన్నీ ఏం చేయనవసరం లే బిడ్డ. కొండ మీద నువ్వు పెద్ద గుండు ఒక్కటి ఉండు, గుండు నడుమును 2 నల్ల గుండ్లు ఉండు, గుండ్ల మధ్య ఒక నక్క కూతలు పెడుచుండు, కూతల మధ్య ఒక నూతి, నూతి మీద ఒక నాతి, నాతి మీద ఒక కోతి, కోతి మీద నువ్వు పరంజ్యోతి వెలుగుచుండు, ఆ జ్యోతియే జగమెల్ల చూచుచుండు, చూచుచుండేది దాన్యందు శోధ్యం ఎరిగి అది తానని ఉన్నవాడు ఆత్మవిభుడు. అర్థమైపోయింది. ఆ శిష్యునికి ఇంకా అర్థం కాకుండా ఉంటుందా? ఇప్పుడు మీరే బాగా ఆలోచన చేయండి. వివేకానందుడు చికాగోకు పోయినాడు, మహాసభలకు పోయినాడు. నాయన, మనము ఎక్కువ చెప్పే పని ఉండదు, ఒక్కొక్క మాట పట్టుకుంటే చాలు. అందరూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటా ఉన్నారు అక్కడ. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇతను పోయి అక్కడ నా సోదర సోదరీమణులారా అన్నాడు. అంటానే సభ అట్లే నిలిచిపోయింది, ఆగిపోయింది. మళ్ళీ బోధ కూడా ఎక్కువసేపు చెప్పకుండా కరతాల ధూనులు 5-10 నిమిషాలు చప్పట్లు కొట్టారు. ఏం మాట అన్నాడు ఈయన? ఎందుకు వచ్చింది ఆ భావము? లింగం చూశాడా, మతం చూశాడా, జాతి చూశాడా, భాష చూశాడా? అతనిలో గురుకృప ఉండడం వల్ల ద్వేషము లేదు. ఏమి లేదు? నేను సన్యాసిని, భారతదేశ హిందూ మత ప్రతినిధిని, నేను ఇంత గొప్ప అని ఆయనలో ద్వేషమే లేదు. చూడు ఏమి స్థితి ఉందో. అందరినీ తన సోదరులుగా, సోదరీమణులుగా భావించి ఏం మాట చెప్పాడు? నాయనలారా, సముద్రంలో నీరు ఆవిరైతుంది. అది భారతదేశంలో వర్ష రూపంలో పడితే గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర, గోదావరి, ఎన్నెన్నో నదులతో పేర్లు పెడతారు. అమెరికాలో పెడితే కొన్ని పేర్లు పెట్టి పిలుస్తారు. యూరోప్లో, ఆస్ట్రేలియాలో అక్కడక్కడ నదులు పేర్లు మారిపోతూ ఉంటాయి. నీరు మాత్రము ఒక్కటే. అట్లే మీలో ఉండే పరమాత్మ, అందరిలో ఉండే నేననే పరమాత్మ ఒక్కటే నాయనా. ఆ విధంగా ఆవరణాలు వేరువేరుగా ఉండిన అందులో ఉండే వస్తువు ఒకటి ఏ విధంగా ఉందో అంతెందుకు ఇంకొక ఉపమానం. అమెరికాలో పడే సూర్యకిరణాలు, భారతదేశంలో పడే సూర్యకిరణాలు వేరువేరా ఒకటేనా? ఒకటే కదా ఖచ్చితంగా. అందరిలో ఉండే పరమాత్మ ఒక్కటే నాయనా అన్నాడు. ఆశ్చర్యమైపోయి ప్రపంచంలో అందరూ పిలిచినారు ఆయన ఎవరిని. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచన చేయాల. చూడు, ఆయన హృదయంలో ద్వేషము లేదు, అసమానత లేదు. ఎవరి హృదయంలో? ఆ వివేకానందుని హృదయంలో. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఆ ద్వేషరహితుడు, అసమాన రహితుడైన ఆ వివేకానందుని చూస్తానే వాళ్ళల్లో కూడా ఆ భావాలు పుట్టినాయి. క్రైస్తవులు ఆదరించారు ఎవరిని? మహమ్మదీయులు ఆశ్రయించారు. ఎన్నో దేశాల్లో ఆయన ఉపన్యాసాలు గంటలు గంటలు, రోజులు రోజులు చెప్పి విని ఆనందపడ్డారు. అంటే మొట్టమొదట తన హృదయంలో ద్వేషము, అసమానత, అలజడి, అభిమానాలు ఎవరైతే ధ్వంసం చేసుకుంటారో ఆ వైపును చూసే వాళ్ళకు కూడా అవి కనపడవు. 2 రకాలు ఉంటుంది వేదాంతము. రావణ బ్రహ్మను రాముడు చంపేశాడు. ఏం చేశాడు? సీతమ్మను తీసుకొని రాపో ఆంజనేయ అని పంపించాడు. సీతమ్మ దగ్గరికి వచ్చాడు ఆంజనేయుడు. రామ్మ పోదాము, రాముడు పిలుస్తున్నాడు, రావణ బ్రహ్మ మరణించాడు అని. నాయన, జట, ద్విజట, త్రిజట, చతుర్జట అని 4 నాకు సేవ చేశారు నాయన, వాళ్ళకి ఏమన్నా కానుహలి అన్నాడు. అమ్మ, నీకు తెలివి ఉందా లేదా? నిన్ను రోజు బాధ పెట్టారు మాటలతో. వాళ్ళు ఎవరు? భయపెట్టారు.
నీ స్థితిని చెడగొట్టారు, వాళ్ళకు మనం బహుమానాలు ఇవ్వకూడదు, కొట్టల్లా అన్నాడు ఆంజనేయుడు. నాయనా ఎంత తిక్క పని చేస్తావురా నువ్వు, ఇదిగో నీకు ఒక మాట చెప్తా విను అని ఆ సీతాదేవి రామునికి ఒక మాట చెప్పింది, ఒక కథ చెప్పింది. దారుంచి ఒక బాటసారి పోతూ ఉంటే సింహం ఒకటి వెంబడించింది. వాడు భయపడి ఒక చెట్టు ఎక్కిపోయినాడు. సింహం చెట్లు ఎక్కలేదు. ఆ మనిషి పైన ఒక ఎలుగుబంటి ఉండింది, కింద ఉండే సింహము ఆ ఎలుగుబంటితో చెప్పింది, ఎలుగుబంటి మన ఇద్దరము ఒక జాతికి చెందిన వాళ్ళము, మనిషి చాలా స్వార్థపరుడు, మోసకారి, వాడు భలే మాట పైన ఉండడు, వాడిని అట్లా కాలుతో తన్ను, నేను తినేసిపోతా, ఇప్పుడే పిల్లలు ఆకలితో ఉండారు ఇంటి దగ్గర అని ఇది అప్లై చేసింది. ఏది? సింహము, పులి కాదు. ఆ పైనుండి ఎలుగుబంటి నేను చంపను, అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. ఏమన్నారు? ఏం సాంప్రదాయం అయ్యా మన సాంప్రదాయము. మాతృదేవోభవ అన్నారు, పితృదేవోభవ అన్నారు. ఏమన్నారు? మూడవది ఆచరించిన దేశం మనది. అతిథి దేవోభవ, మన ప్రాణ రక్షణ మానాలన్నీ ధ్వంసం చేసిండే మంగోలులు, తురస్కులు, మరియు ఆస్ట్రేలియా వాళ్ళు, డచ్చి వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయులు ఎంతమంది మన దేశం పైన దాడి చేసినా అందరినీ స్వాగతించాం. ఎవరినన్నా దరిమామా, కొట్టామా? వాళ్ళు మన ప్రాణాలను, మన మానాలను, మన సంపదలను దోచుకున్నా కూడా రాండి నాయనా, చర్చిలు కట్టుకుంటారా కట్టుకోండి, మసీదులు కట్టుకుంటారా కట్టుకోండి, ప్రార్థనలు చేసుకుంటారా. ఇప్పుడు ఈ స్వామి మాటలు వింటే నాకు ఎంత ఆనందమైందో. ఎవరి మాటలో? ఏం మాటలో కోట్లు విలువైతాయి అవి. మన సాంప్రదాయము అందరినీ కలుపుకోవాలి, అందరినీ మమేకము చేసుకోవాలి, రాజ్యాంగంలో తీసేయకూడదని ఏం మాటలు నాయన అవి. ఎంతటి వాళ్ళకు వస్తాయి ఆ మాటలు? అందరికీ వస్తాయా? మా మతము మాది అని జొల్లు దార్చుకొని కోపగించుకుంటారు. అట్లాడితే మన మతము, మన పెద్దలు అందరినీ కలుపుకున్నారు మన దేశంలో. వాళ్ళల్లో క్రూరత్వం ఉన్నా మనం లెక్క పెట్టాలా? మనల్ని చంపి మనల్ని అనేక రకాలుగా బాధ పెట్టినా వాళ్ళపైన ఎప్పుడైనా ద్వేషం చూపామా? మా ఊర్లోనే మేము చర్చికి భూమి ఇచ్చాం, మసీద్ అంటే భూమి ఇచ్చాడు మా మామ. కట్టుకోండి నాయన, ప్రార్థన చేసుకోండి నాయన, అతిశయోక్తులు కాదు. అందరినీ కలుపుకునే గుణము, మమేకమయ్యే గుణమురా ఆంజనేయ. మనం ఎలుగుబంటి చెప్పింది, అతిథి దేవోభవరా, మన ఇంటికి వచ్చిన వాడు దేవునితో సమానం, నేను హాని చేయను అనింది. చూడు, జంతువులకు కూడా ఆ స్థితి ఉందంటే మన దేశం ఎంత గొప్పదో. అందరినీ కలుపుకునే స్థితి ఉంది. ఇప్పుడు నేను అతిశయోక్తి చెప్పడం కాదు. జై భారత్ సంస్థ ఎవరు? ఈ మన అన్నమయ్య స్వామి వాళ్ళు ఎవరు? ఈ మన మోహన్ రావు స్వామి ఎవరు? వీళ్ళందరూ అతిథి దేవోభవ అని మమ్మల్ని గౌరవిస్తున్నారా లేదా? మేము అచలబోధ చెప్పేవాళ్ళము, మా సంస్థ మా సాంప్రదాయం వేరు అనుకోకుండా మమ్మల్ని ఇక్కడికి పిలిపించి, ఎంత గొప్ప సనాతన ధర్మమో మంది. ఇది అందరికీ రాదు ఈ బుద్ధి. ఆచార్య దేవోభవ అని ఆచార్యులను గౌరవించే అట్లా భారతదేశం. ఆ ఎలుగుబంటి ఆ మాట చెప్తానే సింహము గమ్మునైపోయింది. కొంతసేపు తరువాత ఎలుగుబంటి నిద్రపోయింది పైన. వీడు మానవుడు ప్రాణభీతితో మేలుకొనే ఉన్నాడు. వానికి అప్లికేషన్ పెట్టింది సింహం. ఏమని? ఎలుగుబంటిని తన్ను నువ్వు, అది క్రింద పడుతుంది, నేను ఆహారం తిని వెళ్ళిపోతా, రేపు ప్రొద్దుని నువ్వు మీ ఇంటికి పోనింది అంటే వీడు రెండో ఆలోచన చేయకుండా ఎవరు పోయి టక్కన పైకొమ్మలేవి కాళ్ళతో తన్నాడు దాన్ని. ఎలుగుబంటికి కోతికి ఇట్లా వాటికి హుషారు ఎక్కువ. అది కొంచెం జారిపడి మళ్ళీ కొమ్మలు పట్టుకొని పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ సింహం అప్లికేషన్ మార్చింది. చూర్రా మానవుని బుద్ధి ఎట్లుందో, వానికి అసమానత్వము, మోసము, మాటతనం లేని గుణము, చేసిండే ఉపకారం మర్చిపోయేవాడు. ఎవరు? ఎక్కువసేపు చెప్పండి, నేను ఒక మాటలోనే ఆలోచన చేయండి. తన పొట్టలో 9 నెలలు పెట్టుకుంటారు తల్లి, అస్తులు పస్తులు ఉండి తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని ఎన్నో రకాలుగా మనకు సేవ చేస్తుంది. ఆ తరువాత మన తండ్రి ఇట్లా కార్యక్రమాలకు 100 రూపాయలు చందా ఇమ్మని ఏడు. మా బామార్ది ఒకడు ఉన్నాడు, మొన్న 50 రూపాయలు గురు పూజకి రాన్నాం మేము, పుణ్యం ఉంటుంది. మామ 50 తీశాను, నా 2 కొడుకులే కనపడుతున్నారు, అది లోపల పెట్టుకున్నాను అని చెప్పాడు. అంత పిల్లల కోసము ప్రాకులాడేవాడు తండ్రి. అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసి ఇన్కమ్ ట్యాక్స్లు కూడా కట్టకుండా అబద్ధాలు చెప్పి దోపిడీ చేసి పెడతాడు. ఎవరికి? వానికి ఆ చూపు ఉంది. ఆ కొడుకు రెక్కలు వస్తానే, తల్లి లేదు తండ్రి లేదు, వాడు ముందు చూపితే ఎక్కడ పోతాడో వెళ్ళిపోతాడు. వానికి ఎనుక చూపే ఉండదు. మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పుకుంటాడు, అవి మర్చిపోతాడు వీడు. మన రాజకీయ నాయకులు కూడా నిస్వార్థపరంగా రాజ్యాంగ బద్దులమై మేము సేవ చేస్తాము నాయన, నిష్పక్షపాతంగా అని ప్రమాణం చేస్తారు. ఒట్టి మాటలే వెంటనే మర్చిపోతారు. కోటాను కోట్లు దోపిడీ చేసుకొని సంపదలు ఇవి మాట్లాడొచ్చునో మాట్లాడకూడదు నాయన. వాళ్ళ కర్మ అది. ఎవరి కర్మ అది?
అట్లా దోపిడీ చేసి పెట్టుకుంటారే, మీరే బాగా ఆలోచన చేయండి. మహారాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ నాయకునికి 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక కూతురు. అంత దోపిడీ చేసిండే సంపాదన, వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వచ్చి పేపర్లకు వచ్చి రోజు అదే సమస్య. ఆ చెల్లెమ్మ అన్నని ఎంత హీనంగా మాట్లాడుతూ ఉందో మీకు తెలిసింటుంది ఇప్పటికే. ఎన్ని కోట్లు ఉంటాయి ఎందుకయ్యా ఆ సంపదలో, ఆ జ్ఞానం, ఆ వివేకంతో? మీరే చెప్పండి. ఏమి ఆ మాటలు అవి నేనైతే అనిపించుకుంటాను అట్లా. ఒక్కరెవరన్నా నన్ను దుర్భాషలు అన్నా నేను మళ్ళీ ఎంత చింత చేస్తాను, 10 రోజులు అన్నం తిన. నన్ను ఇట్లా అన్నారా, ఎందుకయ్యా ఈ బతుకు? మన కోసల దేశాన్ని పరిపాలించిండే రాముడు ప్రజారంజకం కోసం నిండు గర్భవతి మహాప్రతివ్రత పూలవర్షం కురిసిండే తన భార్యను కూడా ప్రజలు ఇట్లా అన్నారని పంపించిండే. దేశంలో పుట్టి ప్రజలు తూతు అన్న మళ్ళా పదవుల కోసం ఉన్నారంటే ఏమి చేయలేను ఆయన. ఆ మానవుడు ఇంత మోసపూరితమైన వాడు. ఎక్కడో ఉండాం మనం, ఎక్కడున్నాం కథలో? చూడు, ఎలుగుబంటి వాడు ఎంత తొందరగా నిన్ను చేసిండే ఉపకారం మరిసి మీ కాళ్ళతో తన్నాడు. ఈ పిల్లలు కూడా మనల్ని కాళ్ళతో కాదు కట్టెలతో కొడతారు. ఎవరు? చంపే వాళ్ళు కూడా ఉన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ అనే గొప్ప మాటలు చెప్పిన భారతదేశంలో అవి మరిచి చదువులు అలా ఉన్నాయి. ఇప్పుడు చదువులు సంస్కారం లేదు. ఇట్లా మహానుభావులు రండి నాయన మేము అవి నేర్పిస్తామని ఇట్లా సమస్త సంఘాలు పెట్టి వాళ్ళే ఫ్యాన్లు వేసి భోజనాలు పెట్టి సకల సౌకర్యాలు పెట్టినా రారు దీనికి మంచికి. మానవునికి ఒక స్వాభావికం ఉంది నాయన, మీరే అర్థం చేసుకోండి. సృష్టిలో తక్కువ ఉండేటివి ఎక్కువలో ఉన్నాయి, ఎక్కువలో ఉండేటివి తక్కువలో ఉన్నాయి. బ్రాహ్మణులు ఒట్టి మాటల మజా చేస్తున్నారు మన సమాజంలో. వాళ్ళు పై స్థానంలో పండిత పూజ్య స్థానంలో వాళ్ళు ఉన్నారు. శూద్రులు క్రింది స్థానంలో రాళ్ళు కొట్టి పంటలు పండించి ఎన్ని అవస్థలు పడుతున్నారో వాళ్ళు అంటరాని వారుగా ఉన్నారు. వీళ్ళు పైన ఉండాలా, వాళ్ళు పైన ఉండాలా? వీళ్ళు పైన ఉండాలా. కష్టపడేవాడు మాటలు చెప్పేవాడు పైన ఉన్నాడు, కష్టపడేవాడు క్రింద ఉన్నాడు. ఈ ద్వేషము అసమానత పోవాలంటే ఏం చేయాలి? ఆ పైనుండే వాళ్ళల్లోనే వివేకము కలగాలి. మేము పూజ్యులము కాదు. నన్ను ఎంతో పొగుడుతున్నారు ఎడవిలు. నేను నిజంగా నా సొంత మాట ఒక్కట్లేదు దీంట్లో. ఈ యుగాల నుంచి మా ఇంట్లోకి వచ్చి చూస్తే 2-3 బీరువాలకు ఉన్నాయి పుస్తకాలు. నాకు అదే పని. వాళ్ళు పెట్టిన భిక్ష. మనం గర్వపడవచ్చునా? గర్వపడకూడదు. వాళ్ళు ఇచ్చిండే ఇది సంస్కృతి, వాళ్ళు ఇచ్చిండే బోధ. మన స్వాభావికంగా ఎన్ని తరాలైనా ఎన్ని వందల సంవత్సరాలైనా మనం నేర్చి చెప్పలేము. వాళ్ళు తపస్సంపన్నులు మహనీయులు. వాళ్ళు చెప్పినటువంటి బోధ ఇది. అన్నీ నమ్ముతాడు మానవుడు. వాస్తు నమ్ముతాడు, ఖగోళ శాస్త్రం నమ్ముతాడు, రాహుకాలం, యమగండము, కులము, మతం అన్నీ నమ్ముతాడు. నువ్వు పరమాత్మ అంటే సత్య నమ్మడు. నువ్వు పరమాత్మ నాయన, నీకంటే దేవుళ్ళు లేని నాయన అంటే నమ్ముతాడు. వీడు నమ్మనే నమ్మడు. అట్లా మాటలు ఇందు రాండి అంటే రానే రాడు. వాస్తు చెప్తాడంటే వానికి తలా తెలీదు తోకా తెలీదు చెప్పేవానికి. వీడు 1000 లక్షల ఖర్చు పెడతాడు. సత్యనారాయణ వ్రతం అంటే 1,00,000 ఖర్చు పెడతాడు. తల్లి వ్రతం ఎవరన్నా చేస్తానారా? ఇంకా వేరే మాలలు వేస్తారు, వ్రతాలు చేస్తారు. ఒరిజినల్ దేవతలు ఏడే ఉండారు. నువ్వే దేవదేవుని అంటే చెప్పినారు. అలా చతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మవు, బ్రహ్మ నీవే ఎనుచు. బ్రహ్మం అంటే ఎక్కడో లేదు నాయన, అందరిలో ఏదైతే ప్రకాశిస్తూ ఉందో. అంగం అంటే శరీరము, లింగం అంటే శరీరి. అంగం అంటేది శరీరము, లింగము అంటే శరీరి. అంగానికి రూపం ఉంది, లింగానికి రూపము లేదు. శివునికి లింగడు అని పేరు పెట్టి రూపము లేని రాతిని పూజిస్తున్నాం. ఈ దేహములోనే అసలైన లింగడు ఉన్నాడు శివుడు. ఈ శివుడు వెళ్ళిపోయినాడు అనుకో శరీరంలో, దీనికి ఏమని పేరు పెడతారు? శవమని. పైసాకు విలువ ఉంటుందా? ₹1,00,00,000 బంగ్లా కట్టి రోజు తిరిగింటాడు. శవాన్ని పెట్టుకోమంటే భార్య ఒప్పుకోదు. పాడుపేడు ఇది ఎత్తుకొచ్చి పెడతారా? ఎవరుంటే దీనికి విలువ ఉంది? శివుడు అంటే లింగడు. ఆయనకే బ్రహ్మం అని పేరు. అలా చతుర్వేద మహావాక్యములు చూడండి మీరు. సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలు, జ్ఞానకాండలు మీరు పరిశోధన చేస్తే మన దగ్గర ఆ పుస్తకాలే ఉండవు. ఆ పుస్తకాలు లేనప్పుడు, ఆ బోధ విన్నప్పుడు ద్వేషము అసమానతం పోవాలంటే ఊరికైనా ఒట్టి మాటలతో పోతాయా? పోవు. రాముడు చెప్పాడు ఆంజనేయునితో, తొందరగా కుదరదు నాయన యోగము. అన్నీ కుదిరించవచ్చు. అన్నం పెట్టి అందరినీ తినమనొచ్చు, బట్టలు ఇచ్చి అందరినీ కట్టుకోమనొచ్చు, నగలు ఇచ్చి వాహనాలు ఇచ్చి అందరినీ చేయొచ్చు. కానీ నువ్వు బ్రహ్మం అనే మాట కుదరదు. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై కృతదీప వార్త వలన. ఒట్టి మాటల చేత చీకటి పో అంటే పోతుందా? ఆకలిగా ఉన్న మనుషుని ఆకలి తీరునే ఘనరసాన్న వర్ణనము వలన.
బ్రహ్మాండమైన బిర్యానీ తిన్నా నేను, ఆకలి పోవాలంటే మాటలతో పోతుందా? పోదు. నిరుపేదవాని పేదరికెంబు పోవునే ద్రవ్య ప్రభావ కీర్తనం వలన. నేను రిలయన్స్ టాటా వాళ్ళంత కోట్లు ఉండాలని ఒట్టి మాటలతో అనుకుంటే పేదరికం పోతుందా? పోదట్లా. రోగపీడితుని బల రోగంబు పోవునే కలుషౌషధ ప్రసంగంబు వలన. కడుపు నొప్పి వచ్చింది, నేను బెరాలు కానీ తినాలంటే నొప్పి పోతుందా? పోదు. ఫలిత యోగానుభవ దృష్టి కావాలి, పెద్దలను ఆశ్రయించాలి, పెద్దల సేవ చేయాలి నాయనా. అప్పుడే మానవుని ఈ నైతికంగా స్వాభావికంగా ఉండే నీచ గుణాలు పోతాయి. కాబట్టి వాడు మానవుడు ఎంత మోసం చేసినా, నా ప్రాణానికి ఎంత హాని కలిగించినా, అపకారికి కూడా నేను ఉపకారం చేస్తా. ఏం పద్యం ఉంది అది? పైన ఉండే ఎలుగుబంటిలో ద్వేషం ఉందా? అసమానత ఉందా? చూడు ఎంత గొప్ప గుణం ఉందో. మామూలుగా అయితే మనమైతే ఈడు మానవా నీకు ఇంత ఉపకారం చేస్తాను, అపకారం చేస్తావా అని మనం వెంటనే తోసేసింది. మనమంటే తొయ్యమనుకో, మనం ఇంత బోధ తెలుసుకున్నాము, మనకు ద్వేషం ఉండదు, అసమానత ఉండదు. ఎంతన్నా కష్టం రాని, ఎంతన్నా నష్టం రాని, ఇవన్నీ మేఘముల వలె ఉరుముల వలె పోతూ ఉంటాయి లేని మన స్థితిలో మనం ఉంటాం. ఆ విధంగా ఇంత జ్ఞానం నీకు ఎక్కడిది అని అడిగినాడు మానవుడు. ఎవరిని? ఎలుగుబంటిని. ఏమని అడిగాడు? ఇంత జ్ఞానం నీకు ఎక్కడిది అన్నాడు. నిన్న నేను చెట్టు పైన ఉంటే ఒక సాధు సత్పురుషుడు వచ్చి ధ్యానం చేసుకుంటా ఏదో మంత్రం అనుకుంటా ఉన్నాడు. ఒక గండు చీమ కాలిపైకి పోయి కుట్టిందంట. ఎవరికి? తీసి పక్కన పెట్టినాడంట. మళ్ళీ వచ్చి కుట్టిందంట. మళ్ళీ తీసి పక్కన పెట్టినాడంటే 10-15 సార్లు ఇటు జరిగింది. దారి నుంచి పోయే బాటసారి, ఏం సాధువా నీకు పొద్దు లేదా, పని లేదా, మాటిమాటికి అది కుడతా ఉంటుంది, దాన్ని అటు చంపే అన్నాడు. దాని స్వభావమే కుట్టే స్వభావం. దాని స్వభావమేమి తీసేసే స్వభావం నేను నా గురువు దగ్గర నేర్చుకున్నా. ఈ సమాజంలో అసమానత, రుగ్మతలు, అవివేకము, అంధకారము టన్నులు ఉంటాయి. మనం అవన్నీ ఎక్కించుకోకూడదు మనలోకి. వాళ్ళు కుడతానే ఉంటారు. ఎవరు? బంధుబాంధవులు, హితులు, సుతులు, ఎవరెవరో. మనమేం చేయాలి? శాంతంగా తీసేసుకోవాలి. భార్య కూడా కుడతాది, మనం కుట్టకూడదు. భర్తలు కూడా కుడతారు, భార్యలైన మనము కుట్టకూడదు. అలానా ఇలానే అని చూడండి. ఆయన మీకు మంచి మార్పులు రావాలంటే మనకుండే కర్మేంద్రియాల్లో నోరు ప్రధానమైంది. ఈ నోటికి అధిదేవుడుగా అగ్నిదేవుడు ఉంటాడు. కఠినంగా, అహంకారంగా, అభిమానంగా మాట్లాడితే కాలుస్తాడు ఆయన. సరళంగా మాట్లాడాలి. నోటితో ఏం మాట్లాడాలి? బాగున్నావా తల్లి, బాగున్నావమ్మా, బాగున్నావన్నా. ఆటో ఎక్కినా, ఎక్కడెక్కినా మనకంటే పిల్లలను కానీ పెద్దలను కానీ అనహంకారంగా, సరళంగా, హితంగా, మితంగా, సుతంగా, ప్రియంగా మాట్లాడాలి. ఏం చేయాలి? ప్రియముతో మాట్లాడు. అప్పుడు నువ్వు జయింపబడతావు. ఈ పెద్దలందరూ చేసిండే పని అదే. మనకేమన్నా నెల నెల పెన్షన్లు ఇచ్చినారా? డబుల్ బెడ్రూమ్ కట్టించినారా? ఎవరు? ఈ పెద్దలు మహానుభావులు. అవి నేర్పించారు. ఏవి? ఎలా మాట్లాడాలి, ఎలా సమాజాన్ని అవగాహన చేసుకోవాలి, సమాజంతో ఎలా మమేకమయ్యాలి, ఇటువంటివి నేర్పించారు మన పెద్దలు. అటువంటివి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకు ఆ సాధువు బుద్ధి వస్తుంది. ఎలుగుబంటి నేను అది చూసి నేర్చుకున్నాను. చూడు, ఒక్క చూపుతోనే మానవులు 4 రకాలు ఉంటారు. చూసి నేర్చుకునే వాళ్ళు 1వ రకం, చెప్తే విని నేర్చుకునే వాళ్ళు 1వ రకం, చెడిపోయి నేర్చుకునే వాళ్ళు 3వ రకం, ఎంత చెప్పినా వినని వాళ్ళు 4వ రకం. వీళ్ళు 100కి 90 మంది ఉంటారు. ఎవరు? వాళ్ళకు చెబుతానే ఉండాలి ఈ మహానుభావులు. త్రేతాయుగంలో చెప్పారు, హరిశ్చంద్రుడు చెప్పాడు, పురూరవుడు, పురుకుచ్చుడు, మాందాత, శిబి, ఎంతోమంది, ధ్రువుడు, ఇటువంటి మహానుభావులు చెప్పారు. మళ్ళీ త్రేతాయుగంలోకి వచ్చే దశరథుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, రఘుపతి చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు. మళ్ళీ ద్వాపరయుగంలోకి వస్తే కృష్ణుడు బ్రహ్మాండంగా చెప్పాడు. ఏ బోధలో చెప్పాడమ్మా? ఇందిరానే. కృష్ణుడు ఏ బోధలో చెప్పాడు మనకు? ఏం బోధ స్వామి మామ, ఈ సంసారం చేయనే సరిపాయా? భగవద్గీతలో అది ఉందా మీ ఇంట్లో పుస్తకము? చదివినా ఒక రోజన్నా? అబద్ధాలు చెప్పకూడదు. మన పవిత్ర గ్రంథము, అద్భుతమైన భావజాలముతో ఉండే గ్రంథము భగవద్గీత, ఖురాను, బైబిలు. ఇవన్నీ చాలా గొప్ప గ్రంథాలు. అవి మనం తీసుకొని మన జీవిత ప్రయాణంలో ఒకసారైనా చదవాలి కదా. మనము మన అమ్మ నాయన ఇచ్చిండే సంపదలే వాడుకుంటే స్థూల శరీరం ఆనందపడుతుంది. సూక్ష్మ శరీరానికి ఉండి ఈ రుగ్మతలు పోవాలంటే, ఏ రుగ్మతలో? కాళ్ళు ఇరిగిపోతే డాక్టర్లు ఉన్నారు, కళ్ళు పోతే డాక్టర్లు ఉన్నారు, చెవులు పోయినా డాక్టర్లు, గుండె చెడిపోయినా డాక్టర్లు ఉన్నారు. నేననే మనసుకు, నేననే హృదయంలో ఈర్ష్య, ద్వేషము, అసమానత, ఇక్కడ ఉండేటివన్నీ ఉన్నాయి. దేంట్లో? మీరు డాక్టర్ దగ్గరికి 1 లక్ష ఇచ్చి నా కోపం పోవాలి సార్ అనండి. మరి 1 కోటి రూపాయలు ఇచ్చిన నాకే టన్నులు ఉంది, నీకెట్లా తీసేస్తాను అంటాడు. ఇక్కడికి రాండి, ఇక్కడికి
భగవద్గీతలోకి రాండి, ఖురాన్ చదవండి, లేదా వేదాలు చదవండి, ₹1 ఫీజు లేకుండా పోతాయి. ఏమిటివి? ఈర్ష్య, ద్వేషము, అసహనము, అలజడి, అభద్రతాభావం ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఉండనే ఉండవు. ఆ మాటలు చెప్పింది ఎవరు? ఎలుగుబంటి. మానవుడు సింహము 2 దాని కాళ్ళు పట్టుకొని గురు బ్రహ్మ అన్నాయి. ఎవరిని? నేర్పేవాడే గురువు, నేర్చుకున్న విద్య గురువు. ఎవరో గురువు కాదు ఇక్కడ. ఎవరు నేర్చుకున్నారో ఆ స్వరూపమే గురువు. నేర్పే స్వరూపము 2 గురువులే, లఘువులు కానే కాదు. అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్ధయే బ్రహ్మనే నమః. ఇందాక ఆ సార్ చెప్పాడు, ఈ సృష్టికంతా ఏది ఆధారంగా ఉందో, ఏది ఉంటే ఈ సృష్టి నడుస్తుందో మనకు ఒకటే మీరు అర్థం చేసుకోండి. విద్యుత్ అనేది మన కంటికి కనపడుతుందా? కరెంటు పోనీ ఉందా లేదా? కనపడకపోయినా ఉంది. బల్బు లేకొస్తే ప్రకాశిస్తుంది, ఫ్యాన్ లేకపోతే, మైక్ లేకపోతే, ఫ్రిడ్జ్ లేకపోతే, హీటర్ లేకపోతే చూడు ఎన్ని మార్పులు చెందుతూ ఉందో. కనపడని వస్తువు, కనపడే వస్తువులు పనిచేయాలంటే అది ఉండనే ఉండాల. కనపడకుండా ఉండే వస్తువే పరమాత్మ. కనపడే ఈ శరీరం పనిచేయాలంటే అది ఉండాల. కనపడే ప్రపంచం ముందుకు పోవాలంటే అది ఉండాల. ఈ దేహంలో ఉంటే జీవుడు అంటారు. సమస్త ప్రపంచంలో మనం అల్పంగా చూస్తాం. మనం ఏమనుకుంటామో అల్పబుద్ధి ఉంటుంది, అధిక బుద్ధి కావాలి మనకు. ప్రపంచం అంటే ఈ భూమి, సూర్య కుటుంబమే కాదు, ఎన్నో పాలపొంతలు ఉన్నాయి. ఒక పాలపొంతలో 15 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. వాటికన్ సిటీలో పోపు, నేను నిరంతరము యేసును నమ్ముకున్నాను, బైబిల్ ప్రచారణ చేశాను, నేను చనిపోతే పరలోకానికి పోతాను అని ఎప్పుడు అనుకునేవాడు. ఎవరు? ఒకరోజు నిద్రపోయి చనిపోయినట్లు కళ వచ్చింది ఆయనకి. ఎప్పుడు అది అనుకుంటే అదే కళ వస్తుంది. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలా? ఆయన భావం ప్రకారము పరలోకానికి పోయినాడు. పరలోకానికి పోతే పూర్ణ స్వాగతం పలికి పూర్ణ కుంభముతో ఆయన జయజయలు పెడతారా అనుకున్నాడు. ఎవరూ పట్టించుకోలేదంట. ఎక్కడ పట్టించుకోవాలి? అక్కడ పోయినాడు, ద్వారపాలకులను అడిగినాడు, ఏమయ్యా నేను నిరంతరము నామాన్ని జపించి అనేక మందితో జపించిన వాడను, నేను వస్తే నాకు గౌరవ మర్యాదలే లేవు అని. వాళ్ళు నవ్వినారు. ఏం నవ్వుతున్నారంటే, నువ్వు యేసు అంటున్నావు, ఏదో దేవుడు అంటున్నావు, ఏదో పోపు అంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, నీ నక్షత్రం సంఖ్య ఎంతనో చెప్పు అన్నాడు. ఎవరు? ఆడుండేవాళ్ళు. ఈయనకి సూర్యుడు అని తెలుసు కానీ ఈడే పేరు పెట్టుకున్నాడు సూర్యునికే. సంఖ్య ఎవరికి తాతకు కూడా తెలియదు. అన్నీ ఉన్నాయి. ఏమిటివి? నక్షత్రాలు. అప్పుడు వాళ్ళు చెప్పినారు, ఈయనకి బుద్ధి లేనివాడా, మతాభిమానం కలిగి చనిపోయినప్పుడు కాదురా స్వర్గము పరలోకము, సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య సాస్తిత్వ విదేహ కైవల్య ముక్తులు ఎప్పుడో వచ్చేటివి కాదు. ఇప్పుడే జీవన్ముక్తి రావాలి, ఇప్పుడే సద్యోజాత ముక్తి పొందాలి మనం. ఎప్పుడు? ఈ గురువాక్యం ఎప్పుడు వింటామో, చనిపోనిచ్చి నేను ఆ స్వామి దగ్గరికి పోతా, ఈ స్వామి దగ్గరికి పోతా, చనిపోయిన తరువాత మళ్ళీ ఆ స్వామి నన్ను వచ్చి ఆయన మాటలు అనుకుంటే నన్ను తీసుకొని పోతాడు, ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడు, అవన్నీ కలుపుతాలే. ఎవరు చూసినారు నాయన? ఒరిజినల్ ముక్తి ఇక్కడే పొందాల మనం. దేహము నేను కాదు, నేను ఆత్మ పంచ ప్రాణాలు కాదు, మనోబుద్ధులు కాదు, సాక్షాత్ పరమాత్మ స్వరూపునని తెలుసుకొని ఆ స్థితిలోనే ఉండాల. మళ్ళీ ఎక్కువ తక్కువ రాకూడదు. కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, మానవమానాలు జరగచ్చు, జయాపజయాలు జరగచ్చు, ఏమొచ్చినా కూడా నీ స్థితి చెదరకుండా ఉండడమే సద్యోజాత ముక్తి. అప్పుడు ఆ ద్వారపాలకులు వేస్తూ చెప్పారు, నాయన రే, మీ భూమి అంటున్నావు నీ నివాస స్థలము, సూర్యుని కిరణాలు భూమికి చేరాలంటే 8 నిమిషాలు పడతాయి. ఎన్ని నిమిషాలు? సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత? 15 కోట్లు. ఎంత దూరమో? 15 కోట్లు. మనకు అమెరికాకు 13,000 కిలోమీటర్లు దూరము, 15 ఏమో ఉంది. పోవాలంటే ఒక రోజు పడుతుంది. సూర్యకిరణాలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 8 నిమిషాలు పడతాయి. 15 కోట్లు అంత వేగంగా అవి పయనిస్తాయి. సూర్యునికి పైన ఇంకా నక్షత్రాలు ఉన్నాయి. భూమిని చేరాలంటే 8 గంటలు బట్టేటివి ఉన్నాయి. ఏమిటివి? నక్షత్రాలు. 8 రోజులు బట్టేటివి, 8 వారాలు, 8 నెలలు, 8 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 8,000, 8 లక్షలు. ఒక్కొక్కసారి ఆ కాంతి భూమిని చేరకనే ఆ నక్షత్రం వయసు అయిపోతుంది.
అంత దూరంలో కూడా ఉన్నాయి. ఇంత అండపిండ బ్రహ్మాండాలు ఆలోచనకి చిక్కనంత వ్యాప్తి అయి ఉండేది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఈ జీవుడు రెండూ ఒక్కటే. నాకు ఆయనకు భేదము లేదు. నేనే కించజ్ఞత్వ గుణాలతో మా జాతి, మా కులము, నా ధనము, నా రూపము, నా యవ్వనము, నా సద్గుణ సంపన్నత, నా విశేషమైన ప్రజ్ఞ అని నువ్వు చెప్పుకుంటున్నావు. వాస్తవ స్థితిలో ఎంత విశాలం ఉంది, ఎంత తత్వం ఉంది. అంత తత్వంలో మనం ఒక భాగము. అదే నేను అనుకోవడమే నిజమైనటువంటి పరమాత్ముడు పొందిన స్థితి. ఆ స్థితి పొందిన వానికి అధిక గుణం ఉండదు, అల్ప గుణం ఉండదు. కులము, మతము, జాతి, వర్గ, భాష భేదాలు చూడరు. ఇది ఒక స్థితి, ఈ రమణమూర్తి స్వామికి ఉండే స్థితి. ఈ స్థితే పొందినటువంటి వారికి ఇంకొక గుణం ఉంటుంది, వాళ్ళకు కూడా ఇంకొక గుణం ఉంటుంది. ఏమి గుణం ఉంటుంది వాళ్ళకు అంటే, ఒక రాజుకు ఒక జబ్బు వచ్చింది, కనిపిరికి అని ఒక రోగం వచ్చింది. మేకపాలు తాగితే దానికి రోగం పోవాలి, అది సూత్రం. వైద్యుడు చెప్పాడు. మేకను పట్టుకొచ్చారు, బ్రహ్మాండంగా పాలు తాగుతున్నాడు. వదిలిపెడితే రాణి పూల తోటలో మొక్కలన్నీ తినేస్తూ ఉంది. దీని ఏం చేయాలి మంత్రి అన్నాడు. మంత్రి తెలివైనాడు. దాని సహజ గుణం మేసే గుణం. దేని సహజ గుణము? ఎంతైనా తృప్తి పడదు, దానికి కుదరదు, మనం కట్టడి చేయలేము అన్నాడు. సాధారణమైన పన్నులు సమకూరు ధరలోన అన్నారు. కట్టడి ఎందుకు చేయలేము, దాన్ని కట్టడి చేస్తే 1,00,000 వరహాలు అన్నాడు. ఒకటో వాడు పోయినాడు, సాయంత్రం వరకు బాగా మేపుకొని వచ్చి వదిలినాడు. పాలు వదిలితే మళ్ళీ తింటా ఉందంట అది పూల మొక్కలు. ఏది? మేక. నువ్వు ఫెయిల్ అన్నాడు. రెండో వాడు వచ్చాడు, 2 రోజులు మేపాడు, బ్రహ్మాండంగా నడవలేని స్థితిలో. పాలు పిండితే మళ్ళీ తింటా ఉంది అది, దాని సహజ గుణం అది. మూడో వాడు వచ్చినాడు, మన విజయశంకర్ అట్లా స్వామి తెలివైన వాడు. మేకను పట్టుకొని పోయి ఒక బల్జీ ముళ్ళులు ఉంటుంది కంప, దాన్ని కొట్టుకున్నాడు. చేయి పట్టుకునే చోట ముళ్ళులు లేకుండా చేసుకొని పచ్చిగడ్డి ఎడమ చేత్తో పెట్టేది. అది తిన్న వచ్చినప్పుడు మూటి మీద పటాపట పటాపట కొట్టేది. దేన్ని? మేకను. అట్లా చెయ్యంగా దానికి ఒకటి అర్థమైంది. ఈ పచ్చిగడ్డి తింటే ఇతను నన్ను కొట్టి చంపుతాడు, ఈ రామాయణమే నాకు వద్దని పచ్చిగడ్డి ఇస్తే రానే రాదంటది. ఏది? మళ్ళీ ఉప్పుతో కాంచుకొని ఆ మూతికి ఆ వాపు లేకుండా పట్టుకొని పోయినాడు. రాజు పాలు పిండినా తోలినా పోదంటది. ఏం చేసినావు విజయశంకర్ గారు మీరు ఆ పని అంటే, 1,00,000 వరహాలు చెప్తాను అన్నాడు. 1,00,000 తీసుకున్నాడు. రాజా, కొన్ని సామ, కొన్ని దాన, కొన్ని భేద, కొన్ని దండోపాయాలతోనే లొంగుతాయి. చతుర్విధ ఉపాయాలు ఇవి. ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, బాగా చదువుకోనాయన అంటే చదువుకుంటాడు ఒక కొడుకు. రెండో కొడుకు చదవడు, బాగా చెప్తే చదువుకోనాయన అని, రే చదువుకో నీకు సైకిల్ తీసిస్తా, బైక్ తీసిస్తానని దానం చెప్పాలి వానికి. ఎవరికి? మూడో కొడుకు ఉరువు చెప్పడు, సైకిల్ తీసి కారు తీసి మా ఇంద్రాని కొడుకు అట్లా వాడు ఏమి చేసినాడు వానికి అప్పుడు భేదోపాయం, నిన్ను ఇంట్లోకి రా, నీతో మాట్లాడను అని వాడు మారతాడు. నాలుగో వాడు ఉన్నాడు, వానికి సామ దాన భేద ఉపాయాలతో చెప్పినా వినడు, వానిపైన దండోపాయం ప్రయోగించాలి. ఏం చేయాల? దండోపాయం అంటే ఏమి? కాలుతో తన్నడము, కట్టితో కొట్టడము, అనేక విధాలుగా హింసిస్తే అప్పుడు వాడు మారతాడు. ఇప్పుడు మనం హైందవ సమాజంలో అద్భుతమైన స్థితిలో ఉండాము. ఎట్లుండామో, మన పైన కొంతమంది దాడి చేస్తారు. నాయన మేము మీ వల్లే బ్రతికే వాళ్ళము, మీరు మా వల్లే బ్రతికే వాళ్ళు, ఏం శాశ్వతము, మీ దేవుని మీరు నమ్ముకోండి, మా దేవుని మేము నమ్ముకుంటామంటే కొంతమంది వింటారు. కొంతమంది ఏం చేస్తారు, మనం ఎంత చేసినా మనకు హాని కలిగిస్తారు, మన పైన నిష్కారణంగా వస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము, అయితే మీది మీరే, మేమే, మాది మేమే, మీరు మేమే చేసుకోండి అంటాం. ఇప్పుడు వినలేదనుకో, మూడో వానికి ఏం చేస్తాం మనము, మనకు అనేక రకాలుగా బాధ పెడతా ఉంటే మనకి భేదోపాయం చేస్తాం. ఇంక మీరు మేము కలిసేది వద్దు, మీది మీరే చేసుకోండి, మేము మాదే చేసుకుంటామని మన భారతదేశము, పాకిస్తాన్, బంగ్లా విడిపోయిలా అట్లా చేసుకుంటాం. నాలుగో రకం, అట్లా చేసినా వినకుండా మళ్ళీ మన పైన బాంబులు వేసి మన జీవన విధానానికి ఆటంకం కలిగినప్పుడు మన వాళ్ళు ఏం చేశారు నాయన? దండోపాయం ఉపయోగించారు. ఏం చేశారు? దండోపాయం. ఇది నాలుగో ఉపాయం. ఇప్పుడు రమణమూర్తి స్వామి అట్ల వాళ్ళు మన వర్గంలో ఉన్నారు, మోడీ అట్ల మహానుభావులు రెండో వర్గంలో ఉన్నారు. వీళ్ళు మంచిగా చెప్తే వినరు అని వాళ్ళపైన దండోపాయం. దండోపాయం అంటే ఏమి? మనల్ని చంపినారు కదా, మనము చంపుదామని. ఆ సిద్ధాంతం మనది కాదు, అది ద్వేషం పెంచి పోషిస్తుంది. అది ఏం చేస్తుంది? ఇంకా ద్వేషం పెంచి పోషిస్తుంది. అందరినీ కూడా మార్చే వ్యవహారం, అందరిలో కూడా మార్పు తీసుకొని వచ్చే గుణము ఓర్పు.
నేర్పు, సహనము. చూడు, గాంధీ ఒక సిద్ధాంతం చెప్పాడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపమన్నాడు. ఎవరు? వాడే కొట్టి అలసిపోని పోని. భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు? ఏం చెప్పాడు స్వామి? ఈ విధంగా ఏం చెప్పాడు భగవద్గీతలో? అర్జున, నాయన, వాళ్ళు మారరయ్యా. ఎవరు? నేను చెప్పి చూశాను, 5 ఊర్లు అడిగాను మీకు వద్దు మీతో యుద్ధము అని చెప్పాను. లాస్ట్కు రే సముద్రాలన్నీ ఏకమైనా మీరు 18 కాదు 1,00,000 అక్షౌహిణీలు వచ్చినా వాళ్ళ చేతుల్లో నాశనమవుతారని కూడా బెదిరించారు. అయినా వినలా వాళ్ళు. ఎవరు? ఇప్పుడు మనం ఏమి చేయాలి స్వామి అన్నాడు. దండోపాయం చేస్తాము నాయన అన్నాడు. చూడు, ఇట్లా వాళ్ళు ఉండాలి మన సాంప్రదాయంలోనే, అట్లా వాళ్ళు ఉండాలి. ఈ అచల సాంప్రదాయం ఎలా ఉంటుంది అన్నప్పుడు శివరామ దీక్షితులు 100 యజ్ఞాలు చేశాడు, సమస్త గ్రంథాలు చదివాడు, మహా అద్వైత స్థితిని పొందాడు. ఏం స్థితిని? అద్వైత స్థితిని పొందాడు. నేనే పరమాత్మను, అన్ని జీవుల్లో పరమాత్మ ఉంది, భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాద్యకుల దేవతల యందు, మానవస్వ గవాది మసిక పిపీలిక జీవుల యందు ఆ పరమాత్మే ఉంది, నాలో కూడా ఆ పరమాత్మే ఉంది అని నిర్మల స్థితి పొందాడు. ఆ ఆనందం అనంతకాలం అనుభవించాడు. ఓసారి సందేహం వచ్చింది, ఇంత పరమాత్మ అయిన నేను దేహానంతరం ఎక్కడికి పోతున్నాను? నాకు మళ్ళీ జాగ్రత్త, స్వప్నం, సుషుప్త అవస్థలు వస్తున్నాయే. అంతా నేనని తెలుసుకున్నా. ఓ చోట నవ్వుతున్నా, ఓ చోట ఏడుస్తున్నా, ఓ చోట పుడుతున్నా, ఓ చోట చనిపోతున్నట్టు భావాలన్నీ తోస్తున్నాయే. ఎట్లా నాయనా అని చెప్పి ఈ సందేహాన్ని తీర్చుకునేకి శ్రీధరులు అనే ఒక గురువు దగ్గరికి పోయాడు. పోతాను, కూర్చొని అయినా ఏం వచ్చావు అంటే, నాకు ఇట్లా సందేహం ఉంది, తీర్చుకోవాలని వచ్చాను అన్నాడు. నువ్వు ఇప్పుడు ఏమి స్థితిని పొందావు అని అడిగాడు. అప్పుడు ఉపనిషత్తుల్లో శ్లోకాన్ని చెప్పాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నాడు. ఒక శ్లోకానికి వాళ్ళు విచారించారు. పూర్ణమద పూర్ణమిదం, బ్రహ్మాండమంతా పూర్ణము నిండుకొని ఉంది. నా దేహంలో కూడా పూర్ణం ఉంది. ఎక్కడుంది? నా శరీరంలో కూడా పూర్ణం అనే చైతన్యం ఉంది. ఇప్పుడు మనం ఒక బాటిల్లో నీళ్లు పెట్టినామనుకో, బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి అని పూర్ణంగా ఉన్నాయి అంటాం. ఆ బాటిల్ని తీసుకొని సముద్రంలోనో నదిలోనో పెట్టినామనుకో, ఇప్పుడు బాటిల్లో నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి? క్రింద ఉన్నాయి, పైన ఉన్నాయి, 4 మూలల, 4 దిశల, లోపల అంతటా ఉన్నాయి. ఇప్పుడు బాటిల్కు నీళ్లు పరిపూర్ణంగా ఉన్నాయి అంటాం. ఇప్పుడు ఏమంటాము? ఆ నీళ్లు బాటిల్లో ఉండే నీళ్లు ఒకటేనా వేరువేరా? ఒకటే. ఆవరణ దోషం ఉందంతే. పూర్ణమద, ఆ జలము వలె అంతటా శుద్ధ చైతన్యమైన పూర్ణం ఉంది. పూర్ణమిద, ఈ శరీరంలో కూడా పూర్ణం ఉంది. ఈ పూర్ణము పూర్ణాత్ పూర్ణము దచ్చతే, ఆ పూర్ణము నుంచి పూర్ణం పుట్టింది. ఈ పూర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పూర్ణము నుంచి ఈ పూర్ణం వచ్చింది. పూర్ణస్య పూర్ణమాదాయ, అంతటా ఉండే పూర్ణములో ఈ అల్పమైన ఈ ఘటములో ఉండే పూర్ణాన్ని తీసేస్తే పూర్ణమేవావశిష్యతే, ఆ పూర్ణమే నిలబడి ఉంది అని చెప్పాడు. ఎవరు? శివరామ దీక్షితులు చెప్పాడు. శ్రీధరులతో చెప్పాడు ఈ మాట. అప్పుడు ఆయన మహామేధావి, ఇతను మహామేధావి, ఇద్దరు ఉద్దండులు, గురు శిష్యులు ఇద్దరు. ఇప్పుడు మీరు చెప్పే ఈ ద్వేషము, ఈ అసమానత, ఈ సాంఘిక వికాసము, సంఘంలో ఉండే అనైతిక, అనాచార, అసాంఘిక దురాచారాలన్నీ పోవాలి అంటే మనం ఏ విధమైన స్థితిలో ఉన్నామో వాళ్ళు ఆ విధమైన స్థితిలో ఉంటే అందుకోగలుగుతారు, లేకపోతే అందలేరు. వీళ్ళిద్దరు మేధావులు. ఎవరిద్దరు? భగవద్గీత చెప్పాడు కృష్ణుడు, అర్జునుడికే చెప్పాడా? మనందరికీ చెప్పాడు. అందరికీ చెప్పాడు. ఎంతమంది అందుకున్నారు? ఖురాన్ ప్రవక్త గారు ఒకరికే చెప్పారా? ఎంతమంది అందుకున్నారు? బైబిల్ ఎంతమందికి చెప్పారు? ఒకరే అందుకున్నారు. ఆసారే చెప్తున్నారు. 1,00,000కు ఒకరోని, కోటికి 100 మంది. ఎంతమంది? 100 మంది. ఇస్లాం మతంలో 180 కోట్ల మంది ఉండారు మతాన్ని అనుసరించేవాళ్ళు. ఆ సారి ప్రకారము ఎంతమంది ఉన్నారు వాళ్ళ మతంలో దాన్ని ఆచరించేవాళ్ళు? మన మాటలే కాదు. 100 కోట్లకు 1000 మంది అంటే 1,1800 మంది ఉండారు. వాస్తవమే ఆ సార్ చెప్పి. ఇంకా క్రైస్తవ మతం బైబిల్ ఎంతమందికి చెప్పాడు యేసు? వాళ్ళ మతంలో 300 కోట్లు ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది అందుకున్నారు ఆ ప్రేమ, ఆయన చెప్పినటువంటి శత్రువును కూడా ప్రేమించే స్వభావము,
అమెరికా వాళ్ళు వాళ్ళే, రష్యా వాళ్ళు వాళ్ళే, వేరే వాళ్ళపైన బాంబులు వేసి ఎంతమందిని చంపుతున్నారు. వాళ్ళు చెప్పిండే సిద్ధాంతం ఏమి? ఆ ద్వేషము, ఆ అసమానత పోవాలి అంటే పెద్దలు చెప్పినటువంటి బోధను మన నఖశిక పర్యంతము తీసుకోవాలి. ఓతప్రోతంగా వాళ్ళు పొందిన భావాన్ని మనం పొందాలి. చాలా సంతోషం సార్, మీరు చేస్తా ఉండే పని 100% సక్సెస్ కావాలని మనసావాచనము కోరుకుంటున్నాము. అందరూ ఆ స్థితిని పొందినప్పుడు జాతి భేదం, కుల భేదం ఉండదు, సమాజంలో రుగ్మతలు ఉండవు, రిజిస్ట్రేషన్లు చేసుకునే పని ఉండదు, పోలీసు వాళ్ళు అంతకంటే అవసరం ఉండదు, ట్రాఫిక్లో వాళ్ళు కూడా అవసరం లేదు. ఎవరు? మీరు ఇట్లా పోండి, మారు అట్లా పోండి అని అంతా తెలుసుకొని శాంతి, ఓర్పు, సహనము కలిగితే ఈ రుగ్మతలు ఏముంటాయి? బాండు, చెక్కులు కూడా పని అవసరం లేదు, మాట మీద ఉంటారు అప్పు తీసుకునే వాళ్ళు కూడా. ఈ విధమైనటువంటి తత్వం మనకు రావాలి అని మనం పదే పదే కోరుకుంటూ ఈ మహానుభావుడు మనం ఏం చెప్పుకుంటా అంటే మమ్మ, నాకు అప్పుడప్పుడు ఎక్కడెక్కడో పోతా కదా ఆ శ్లోకంలో చెప్పి, నాయన నువ్వు చెప్పే ప్రకారం అయితే 2 పూర్ణాలు ఉన్నప్పుడు, ఈ పాయింట్ వినల్లా మనం శ్రద్ధగా, అంతటా పరిపూర్ణం అనేది ఒకటి. ఇప్పుడు సార్ ఓ మాట చెప్పాడు మనకు, అచలము అంటే చలనము లేని పదార్థము అని. ఏమని అర్థము? చలనము అంటే చెలించే పదార్థం. భూమికి అచలం అనే పేరు సరిపోతుందా? సరిపోదు. భూమికి అచలం అనే పేరు నీటికి, అగ్నికి, వాయువుకు, ఆకాశానికి, ఇవి 5 భూతాలు. ఈ 5 భూతాలకు అధిభూతము ఆత్మ, అదే మన స్వరూపము. ఈ ఆత్మ చెల్లిస్తుందా, చెల్లించదా? ఏం తల్లి? ఇది భగవద్గీత, ఉపనిషత్తులు, ఉత్తర గీత, ఈ బోధలన్నీ అది చెల్లించదు, దాని సన్నిధానములు అన్నీ చెల్లిస్తాయి అని అవి చెప్తాయి ఆ గ్రంథాలు. అది చెల్లించదు, దాని సత్తా చేత. ఇప్పుడు ఈ బల్బు ఉంది, మనమందరం వెళ్ళిపోయి మళ్ళీ లేటుగా ఒకరు వచ్చి ఓ వెలుగు వెలుగు బ్రహ్మస్వామి, విజయశంకర స్వామి, రామ్మూర్తి స్వామి ఏం మాట్లాడారు, ఏం జరిగిందంటే చెప్తుంది. అదే సాక్షిగా ఉంది, దాని సన్నిధానంలో అన్నీ జరిగాయి. అట్లా పరమాత్మ చెప్పదు, మాట్లాడదు. దాని సన్నిధానంలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇంద్రియాలన్నీ పనిచేస్తాయని ఆ గ్రంథాలన్నీ దానికి అచలం అని పేరు పెట్టాయి. దేనికి? ఆ కనపడకుండా ఉండే విద్యుత్ అనే ఆ పరమాత్మకు. ఇక్కడ అచల గురువులు వచ్చారు, వచ్చి నాయన కదలదనకు ఎరుకను కదలదు అనద్దు, అది కదులుతూ అన్నిటినీ కదిలిస్తుంది. ఎరుక ఏం పని చేస్తుంది? ఆత్మ అదే కదిలిస్తుంది. ఆట ఆడుతూ ఉంది ఇప్పుడు మనందరిలో. నాలో చెప్పి ఆట ఆడుతూ ఉంది ఎవరు? ఆత్మ. ఓ గురువు ఎరుకన్నా ఆత్మన్నా దానికి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. భగవద్గీత క్షేత్రజ్ఞుడు అంటుంది, వివేక చూడమని ద్రష్ట అంటుంది, ఉపనిషత్తులు బ్రహ్మం అంటుంది, మరియు వేదాలు ఆత్మ అంటుంది. ఎన్నో రకాలు దానికే పేర్లు. వస్తువేమో ఒకటే, చైతన్యమని అన్న, క్షేత్రజ్ఞుడన్నా, అహంకారమన్నా, జ్ఞానమన్నా, సద్రూపమని అన్న, సిద్రూపమని అన్న, స్వస్వరూపం అన్న, సాక్షి అన్న, ఈశ్వరుడన్నా, విష్ణువన్నా, ఆదిశక్తి అని అన్నా, బ్రహ్మమన్నా, యేసు అన్నా, ప్రవక్త అన్నా, ఏమన్నా కూడా, పరమాత్మ అని అన్న, బ్రహ్మం అన్నా, ఈ నేననే వస్తువుకి ఇన్ని పేర్లు. నాకు మా నాన్న బ్రహ్మ అన్నాడు, ఆ స్వామికి రమణమూర్తి, ఈ స్వామికి విజయశంకర స్వామి. ఎవరికి పేర్లు పెట్టారు అవన్నీ? నేననే ఆత్మకే. ఈ ఆత్మ జాగ్రత్తావస్థలో ఆట ఆడుతుంది, భలే ఆట ఆడుతుంది. అది ఒక ఆట ఆడుతుందే నాయన, అవునంటుంది, కాదంటుంది, అనేక రకాల వ్యవహారాలు చేసి 9:30, 10 అయితే సెల్లు సీరియళ్ళు కూడా పక్కన పెట్టి జై గురుదేవా అని ఆడకుండాను ఏం చేస్తుంది? అప్పుడు ఆడకుండా పడిపోతుంది. ఆడకుండా ఉన్నప్పుడు శాంతి ఉందా? ఆడేటప్పుడు శాంతి ఉందా? ఆడేటప్పుడు శాంతే లేదు. నీకెంత ధనమున్నా, ధాన్యమున్నా, కొడుకులు, పిల్లలు, కోడళ్ళు, సమూహం అంతా ఉండినా శాంతి లేదు. వదిలిపెట్టినామనుకో నిద్రలో ఏమి శాంతి ఉందో చెప్పలేనంత శాంతి ఉంది. గురుబోధ, అచల గురుబోధ ఏం చెప్తాదంటే నాయన ఇప్పుడు అన్నీ వదిలిపెట్టు అంటుంది. ఏమంటుంది? వదిలిపెట్టిన వాడిని వదిలిపెట్టు అంటుంది. ఇంకా పెద్ద మాట ఇది. చూడు ఏం బోధ ఈ బోధ. నాకు అన్నీ ఏమీ వద్దని ఏ వస్తువు అయితే వదిలిందో ఆ వస్తువునే వదిలిపెట్టమంటుంది. ఏది? అచల బోధ. ఏం బోధ ఈ బోధ. ఆడకుండును. ఆట ఆడిన మేనుబొమ్మ ఆట ఆడకనే ఆటాడు. 2వ షో వస్తుంది నిద్రలో, కలలో.
వాస్తవంగా ఆట ఆడదు. అన్నిట్లు కలగంటుంది ఆడ. ఎప్పుడు? నిద్రలో. ఆడకుండును ఆట ఆడిన మేనుబొమ్మ ఆట ఆడకనే ఆట ఆడు. ఇవన్నీ ఎవరి యందున జరుగుతున్నాయి? నేననే ఎరుక యందున. ఇదే సృష్టిలో కర్త, అన్నిటికీ కర్త ఇదే. నానా భాషలు, నానా మతాలు, నానా సిద్ధాలు, నానా వేదాంతాతీతమైన వ్యవహారాలు, ఖేద మోదములు, వాదభేదములు ఎవరు చేశారు? ఈ నేననేది చేసింది శివరామ. ఇదిగో ఇంకొకటి ఉంది, దీనికి అతీతమైంది, అంతటా ములుగురుచు సందు లేకుండా ఉండేది, దాది నిజమైన అచలమని ఆ శివరామ దీక్షితులకు ఆ మహానుభావుడు శ్రీధరులో దాన్ని చూపించాడు. దేన్ని? అంతటా ఉండే అచలాన్ని చూశాడు ఈ మహానుభావుడు. అంతటా ఉండే అచలాన్ని. అన్నిటికీ నేనే కర్తను, నేనే భోక్తను, నేనే అంతర్యామిగా ఉండా, నేనే అన్నిటినీ నియంత్రిస్తా, నేనే అన్ని అనుభవిస్తానని బాగా తెలుసుకున్నాడు. తెలుసుకొని దీక్షితీయమనే 53 ప్రకరణలు ఉండే గ్రంథం రాశాడు. మొదటి అధ్యాయంలో 2వ ప్రకరణ వర్ణ నిరసన ప్రకరణ. ఏం ప్రకరణ? చూడు, గురు కృప వల్ల ఆయన హృదయము ఎంత నిర్మలమైన యథార్థమైన స్థితి కలిగి, నాయనా కులము చూడకూడదు, గుణము చూడకూడదు, అవన్నీ అజ్ఞానముతో చూసేటివే. అల చతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మవు, బ్రహ్మ నీవే ఎనుచు. ఉపనిషద్ భాష్యంబు లూహించి వెదకిన నీవే బ్రహ్మవు, బ్రహ్మ నీవే ఎనుచు. యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు, బ్రహ్మ నీవే ఎనుచు. మంత్రశాస్త్రములలో మర్మములు తెలిసిన నీవే బ్రహ్మవు, బ్రహ్మ నీవే ఎనుచు. వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిర్ణయించి చెప్తున్నాయి నీవే బ్రహ్మవు నాయనా, నీవే ఎరుక స్వరూపుడువు, నీవే అన్నిటికీ కర్తవు భోక్తవు. నువ్వెందుకురా పెట్టుకుంటావు కులభేదము, మతభేదము, జాతి భేదము, లింగ భేదము, అసమానతలు ఉండకూడదు నాయనా. నీకు ఎవరిని ద్వేషంగా చూడొద్దు. ఎవరిని? నీ శరీరాన్ని నువ్వు ఎలా చూస్తావో అందరి శరీరాలను అట్లే చూడు. ఈ ఇల్లు కట్టారు, ఏమేమి వస్తువులు వాడారు? మా ఊర్లో కూడా కట్టారు. వస్తువులు ఇవేనా వేరువేరా? ఈడ నివాసం ఎవరుండారు? మా ఊర్లో ఎవరుండారు? అట్లా అన్ని శరీరాలు ఇక్కడ ఉండేటివే కాదు, ప్రపంచంలో ఒకే ముడి పదార్థాలతో తయారైనాయి. ఎట్లా తయారైనాయి? వాటిని నడిపేవాడు ఒకడే. వానికి లింగము భాషా భేదాలు లేవు. తెలియక అజ్ఞానముతో పెట్టుకున్నారు. ఏమిటితో? తెలిసిన వాడు చూస్తాడు, ఆ భేదభావాలు ఉంటాయి, ద్వేషం ఉంటుందా? లోకా సమస్త సుఖినో. ఏం మాటలు నాయన ఈ మాటలు! విశ్వమంతా కళ్యాణంగా ఉండాలని నేను బాగుండకపోయినా నా చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాల. ఈ భావం ఊరికేనే వస్తుందా? నేను తినకపోయినా పర్వాలే, మా వాళ్ళంతా తినల్లా, నేను ఏ విధంగా ఉండినా పర్వాలే, లోకమంతా బాగుండాలనే దేశంలో మనం పుట్టామంటే ఇంత వేదసారం మన పెద్దలు మనకు చెప్పారు. నాయనా నువ్వే అన్నిటికీ కర్తవు, నీకంటే ఇంకో గొప్పవాళ్ళు లేడు నాయనా. అందరిలో ఆ తత్వమే పని చేస్తూ ఉంది. ఇంక నువ్వు ఎవరిని అడుక్కోవద్దురా అన్నారు మన పెద్దలు. ఏమన్నారు? అడుక్కోవద్దురా. వ్రతాలు చేసేది 10,000 ఖర్చు పెట్టి 1,00,000 అడుక్కుంటారు వీళ్ళు. గుండు చేసుకునేది నువ్వు స్వామి దగ్గర ఇవి ఉండిలో 10,000 వేసి 2 కోట్లు అడుక్కుంటారు. ఏమిరా తిక్క? వాళ్ళు ఏమన్నా ఫ్యాక్టరీలు పెట్టారు నీకు ఇచ్చేకే? ఎవరు? ఆ దేవుళ్ళు ఫ్యాక్టరీలు పెట్టింటే ఇచ్చినారులే అనుకోవచ్చు. పోనీ ఒకరినన్నా పిలుచుకోనరా ఇచ్చిన వాళ్ళు. తిక్కోడా ఇచ్చిండే అమ్మా నాయన్ను ప్రేమతో చూడు. జన్మనిచ్చారు, సంపదలు ఇచ్చారు, వీళ్ళని మరిచిపోయి ఇవ్వలేను అని దగ్గర ఇవి. అక్బర్ ఒక రోజు నమాజ్ చేసుకుంటా ఉన్నాడు. బ్రాహ్మణుడు తన కూతురుకు పెళ్లి చేయాలని ఏదో 10,000 డబ్బులు అడుక్కుందామని పోయినాడు. లోపల ఆయన చేసే ప్రార్థన చూసి ఈడు భిన్నుడై నడుచుకుంటూ పోతా అన్నాడు. మళ్ళీ ఆడుండే అక్బర్ స్వామి ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చి ముఖం ఏదో మార్చుకొని పోతా అన్నాడు ఏమో అన్నాడు. అప్పుడు వెంటనే అక్బర్ నాయనా కెరా బ్రాహ్మణోత్తం ఏం పోతున్నావంటే ఏదో పాప పెళ్ళి ఉండే 10,000 అడుక్కుందాం అనుకుంటే నేను అడుక్కుంటా ఉండేది అంతగా బాగలేదని నిన్ను చూస్తే నువ్వు ఎవరిని అడుక్కుంటానవో ఒక అడకతేనే వాడిని ఇంకొకటి అడుక్కుతినేది ఏం బాగుంటుంది? చూడు ఈ రుగ్మత పోవాలి మనకు. ఏ రుగ్మత? అడుక్కునే జాతి కాదు మంది, అడిగే వాళ్ళకి ఇచ్చే జాతి మంది. ఏ జాతి మంది? ఇచ్చే జాతి. అందరినీ ప్రేమించే జాతి మంది. ఆ స్వామిని అడుక్కుండేది శనివారము, మళ్ళీ ఆదివారం ఇంకో స్వామిని అడుక్కుండేది. వీళ్ళిద్దరు లేదని కొత్త స్వామిని మళ్ళీ బేస్తవారం ఇంకో స్వామి. ఏమి తిక్కబట్టింది నేను జనాలారా? నీవే దేవదేవుని నేను చెప్పానా ఉపనిషత్తులు చెప్పాయా? ఉపనిషత్తులు చూడండి,
ఏం చెప్పాయి? అవస్థాత్రయ సాక్షి స్వరూపమే బ్రహ్మం అన్నాయి, పంచకోశ విలక్షణమే బ్రహ్మం అన్నాయి. నీవే బ్రహ్మమై ఉండావు. నువ్వు ధ్యానం చేయొద్దు, యోగము చేయొద్దు, తపస్సు చేయొద్దు, కర్మ చేయన్నాడు భగవద్గీతలో. ఏమన్నాడు? కర్మ కూడా సత్కర్మ చేయమన్నాడా, దుష్కర్మ చేయమన్నాడా? సత్కర్మ, మంచి మంచి పనులు. మా ఆచల సిద్ధాంతం ఇదే చెప్తుంది. పూజలు పెడితే నువ్వు కష్టపడి సంపాదించిండే డబ్బుతో పెట్టు నాయనా. ఇట్లా సాధు సత్పురుషులను పిలుసు, వాళ్ళకు వస్త్రదానము, ధనదానము మరియు అన్నదానం అన్నీ చేసి పంపించు నాయనా. ఈ బోధ వినిపించు నాయనా. అన్నం పెడితే 4 గంటలకి ఆకలి తీరిపోతుంది, వస్త్రం ఇస్తే 2 సంవత్సరాలకే సినిగిపోతుంది, వాహనం ఇస్తే 10 సంవత్సరాలకు పోతుంది, ఈ జ్ఞానం ఇస్తే యుగాలు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏది ఉత్తమమైంది? కాబట్టి ఈ జ్ఞానం మనం తెలుసుకొని మనలో రుగ్మతలు పోవాలి, అలజడి పోవాలి, అసహనం పోవాలి. సర్వులను నేను ఒక్కటే చెప్పేది, ఎక్కువ చెప్పను. మా శిష్యులకు కూడా అదే చెప్తా. రే శిష్యులారా, మీరు నన్ను చూస్తే, ఇప్పుడు నన్ను చూశారు వీళ్ళు, నారాయణమ్మ తల్లి వాళ్ళు ఎంత గౌరవించి ప్రేమించారు. నాకొద్దు ఇవన్నీ. నన్ను గమ్మును కూర్చోబెట్టి నన్ను పలకరించకపోయినా నాకు బాధ ఉండదు. నన్ను ప్రేమించినట్లు మీ అమ్మను ప్రేమించు, మీ నాయన్ను ప్రేమించు, మీ భర్తలు గౌరవించు, ఇరుగు పొరుగుల వాళ్ళ ఏ మతము కానీ, జాతి కానీ, కులము కానీ అందరినీ ఇంకా ఎక్కువ గౌరవించు. ప్రేమిస్తే నీదేం పోతుంది నాయన? ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టిమే తల పెట్టమన్నారు. ఒట్టి మాటలు పక్కన పెట్టండి. ఇవన్నీ ఒట్టి మాటలే. ఆ స్వామిని పూజించేది, ఈ స్వామిని ధ్యానించేది, ఇవన్నీ పటోటోపాలు, ఏమి ఎవరికి ప్రయోజనం ఉండదు. ఒట్టి మాటలు గట్టి పెట్టమన్నారు. అక్కడుండే పైనుండే మహనీయులు, వివేకానందుడు, గాంధీ మహాత్ముడు, గౌతమ బుద్ధుడు, ఎవరెవరు జైనులు, ఇక్కడ మహానుభావులందరూ ఒట్టి మాటలు పక్కన పెట్టి ఆచరించండి. ఏమన్నారు? అనుభవించండి. ఈ సిద్ధాంతం తెలుసుకొని ఇంకెందుకు నాయన నీ దేహంలో ద్వేషము? ఏం తెచ్చావు? ఏం తీసుకొని పోతావు? ఎందుకు నీకు అసహనము, అలజడి, అభద్రత భావన, భయం భయం భయం? నా దగ్గర ఒకడు వచ్చి పనుకున్నాడు మొన్న విజయవాడలో. బోధ చెప్పిన తర్వాత నిద్రే పోవాలి, అటు ఇటు తిరుగుతాడు. నేను పడుకుంటానే 2 సెకండ్లలో నిద్రపోతా, లేదా 5 సెకండ్లే పడుకుంటానే. ఈ బయలు తప్ప ఏమీ లేదు, అచలమే అంతటా ఉంది. దాంట్లో ఇవన్నీ తోచిపోయేటివే. అది నేను కాదు, నేను అది కాదు, దానికి నాకు సంబంధం లేదు నాయన. ఇదిగో ఆ బయలు ఉత్త బయలు అచలమని ఎందుకన్నారు? దానికి భూమిని పగలగొడితే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఉంటాయి. దేన్ని పగలగొడితే? జలాన్ని పగలగొడితే 4 ఉంటాయి, గంధం ఉండదు. అగ్నిని పగలగొడితే 3 ఉంటాయి, గంధము ఉండదు, రసము ఉండదు. గాలిని పగలగొడితే స్పర్శ శబ్దం ఉంటాయి. ఆకాశాన్ని పగలగొడితే శబ్దం ఒకటే ఉంటుంది. నేను ఆత్మను, పరమాత్మను, వాటితో కూడుకుంటే అవన్నీ నాకు వస్తాయి. ఏమొస్తాయి? కూడుకోకుండా నేనుగా ఉంటే ఏ రామాయణం ఉండదు. అయితే నేను అట్లా ఉండలేను. ఎట్లా ఉండలేను? సంఘం శరణం గచ్చామి అన్నాడు గౌతమ బుద్ధుడు. సంఘం అంటే ఏమి? బయట ప్రపంచం కాదు. నీవు సంఘముతో శరణు చొచ్చుతావు, నువ్వు సంఘముతో మమేకమవుతావు. అప్పుడే లేనిపోయిన బాధలన్నీ ఉంటాయి. నువ్వుగా ఉంటే ఏ రామాయణము ఉండదు. ఇప్పుడు కాకరకాయని పగలగొడితే ఏముంటాయి? చేదు ఉంటుంది కాకరకాయ. మిరపకాయని పగలగొడితే కారం ఉంటుంది. పండిండే మామిడి పండును పగలగొడితే తీయగా ఉంటాయి. ఈ తలకాయని పగలగొడితే ఎన్ని ఉన్నాయో రామాయణాలు. దీంట్లో 1, 2 ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ గురువు తీసేస్తాడు. గురువు ఏం చేస్తాడు? ఇవన్నీ తీసేసి నీ తలకాయని తీపి చేస్తాడు. అందరూ మెచ్చుకునేటట్లు 10 నిన్ను చూసి బలి శబాష్, అబ్బా ఏం త్రోవలో ఉండే వాడరా ఈడని గురువు ఎంతో కష్టపడి నీ హృదయ గ్రంథిలో ఉన్నటువంటి ఈ మాలిన్యాన్ని అంతా తీసేసి స్వచ్ఛమైన ప్రేమ, విశాలమైన తృప్తి, విశాలమైనటువంటి ఆనందము ఇవన్నీ కలిగిస్తాడు గురువు. అప్పుడు మనిషిలో ద్వేషం ఉంటుందా? అసహనం ఉంటుందా? అలజడి ఉంటుందా? అవివేకం ఉంటుందా? అభద్రతా భావన ఉంటుందా? లేమితనం ఉంటుందా? ఏమీ ఉండదు. విశాలమైన ప్రేమ ఉంటుంది. ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం అందరము పొంది మన రామ్మూర్తి స్వామి ఏ సంకల్పంతో ఈ సనాతన కాహలి అనేది పెట్టాడో, ఏది స్వామి? ఆ సంస్థను మనం ముందుకు తీసుకొని పోయి అందులో ఉండే భావజాలాన్ని సర్వులకు తెలియజేసి అచలము ఏ విధంగా సర్వవ్యాపకమై ఉందో, అంతటా ఉందో, దానికి నాశనం లేదు, అందులో శలించేది నీవే, అన్ని శలింపజేసేది నీవే.
నీవే శరణవు, నీవే అహంకార స్ఫురణలో ముందుకు వస్తావు. ఆ స్ఫురణలో ముందుకు లేకుండా ఒకవేళ వచ్చినా సర్వజన హితంగా సర్వజన మితంగా అందరి యొక్క మేలును కోరుకుంటూ ఎక్కడ లోపాన్ని చూడకుండా మనల్ని మన కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తామో, ఈ విశాలమైన సృష్టి అంతా మన కుటుంబం అని అందరినీ ప్రేమించి అసమానతలను తొలగింపజేసుకోవాలని నేను చెప్పుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. పెద్దలకు నన్ను ఆహ్వానించే అవకాశం ఇచ్చిన వారి పాదపద్మలకు శిరసన ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.